మొట్టమొదటి నామం ప్రోగ్రామ్ కో చైర్పర్సన్. అదేవిధంగా గత సంవత్సరము లయన్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా దిగ్విజయంగా ముగించుకొని మళ్ళొకసారి లయన్స్ ప్రెసిడెంట్గా నూతనంగా కూడా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంవత్సరంలో లయన్ ప్రెసిడెంట్ ఓవర్ చేయడానికి లయన్ వినోద్ మోదాని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. లయన్ డి జోజీ గారు సెక్రటరీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. లయన్ ఎల్ నరసింహులు ట్రెజరర్ కోశాధికారి వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. అదేవిధంగా రీజన్ చైర్పర్సన్ లయన్ బి సంతయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ హెచ్ నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. ఈరోజు ఇండక్షన్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ బి రామ్ ఫణిధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. తర్వాత ఇన్స్టలేషన్ ఆఫీసర్గా గతంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా సిద్దిపేట నుంచి సేవలు అందించినటువంటి మిత్రులు లయన్ మామిడాల శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. తర్వాత లయన్ జిఆర్ సూర్యరాజు గారు సేవకు పెట్టింది పేరు మల్టిపుల్ కౌన్సిల్ సెక్రటరీ అండ్ టుడేస్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ గారిని వేదిక మీదకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. బోకేలు సమర్పించడం జరిగింది. ఐ రిక్వెస్ట్ ప్రెసిడింగ్ ఆఫీసర్ లయన్స్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ మోదాని టు కాల్ ద మీటింగ్ ఆర్డర్. Okay, thank you, President. Now, I request Ujjwala Modani to flag invocation, to present the flag invocation. దయచేసి అందరూ నిలబడాలని కోరుతున్నాను. Salute our national flag and pledge our allegiance to the same. Its honor and its glory depend upon the zeal and assiduity with which each one of us will shoulder the responsibilities of a good citizen. Its history written in letters of gold inspires us to put in good work for the fair name of our country. We declare our unflinching loyalty to our national flag and maintain that its codes shall be our codes and that each individual among us shall make genuine efforts to add to its luster and glory and make it fly proudly aloft in the comity of nations. Thank you. Thank you. Now it is time to open the remarks by welcome address and opening remarks by Lion President Vinod Kumar Modani. ఈనాటి ఈ 49వ ఇన్స్టాలేషన్ డేకు వచ్చేసిన మన ముఖ్య అతిథి శ్రీ సూర్యరాజు గారికి మరియు పాస్ట్ గవర్నర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ గారికి, రీజన్ చైర్మన్ సత్య గారికి మరియు క్యాబినెట్ సెక్రటరీ రామ్ ఫణీధర్ గారికి, అమర్నాథ్ సార్ గారికి, నారాయణ సార్ గారికి, ఈశ్వర్య సార్ గారికి, శేఖరం సార్ గారికి, జయ జోగేంద్రనాథ్ సార్ గారికి, సుభాష్ సార్ గారికి మరియు మేము పిలవగానే ప్రేమతో వచ్చేసిన జగదాపూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కరుణాకర్ గారికి మరియు సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు ఇతర లయన్స్ కుటుంబ సభ్యులకు
మరియు నా తోటి మిత్రులకు ఈ కరోనా సిచ్యువేషన్లో మేము లాస్ట్ ఇయర్ ఎంతో చేయాలనే ఉబలాటంతో అధ్యక్షునిగా అయ్యాను. కానీ ఈ విపత్కర పరిస్థితుల వలన మేము అనుకున్నట్టు చేయలేకపోయాము. అయినా కూడా మాకు తోచిన విధంగా మా పెద్దల సహకారంతో మేము చాలామందికి అల్పాహారము మరియు లంచ్ అరేంజ్ చేశాము కోవిడ్ పరిస్థితులలో. మరియు పర్మనెంట్ ప్రాజెక్టుగా మేము ఒక అంబులెన్స్ను కూడా కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రుల సహకారంతో అందించడం జరిగింది. అలాగే కరోనాతో ఎంతోమంది బాధపడుతుంటే మేము దానికి శేఖరం సార్ గారు కూడా ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మరియు మిగతా భగవాన్ దాస్ గారి పేరు మీద వారి కుటుంబ సభ్యులు ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మరియు మా క్లబ్ సభ్యులమందరం కలిసి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో తీసుకున్నాము. దాన్ని మన రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు గారి చేతుల మీదుగా ఆక్సిజన్ బ్యాంక్ అని చెప్పి ఓపెన్ చేయడం జరిగింది. అలాగే లయన్స్ పెద్దల సహకారంతో మరియు నా తోటి మిత్రుల సహకారంతో మేము ఎవరైతే ఈ కరోనా సిచ్యువేషన్లో తినడానికి తిండి లేక ఈ నిత్య కార్మికులు అవస్థలు పడుతున్నారో వారి అవస్థలు చూడలేక మేము మా ఫ్రెండ్స్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులందరం కలిసి ఒకటి రైస్ బ్యాంక్ అని చెప్పి ఓపెన్ చేయడం జరిగింది. దానికి స్పందన కూడా చాలా బాగా వచ్చింది. ఇవన్నీ మేము తాత్కాలికంగానే అంటే కొంతలో కొంత చేశాము. ఇంకా యాక్చువల్గా చాలా చేయాల్సి ఉండే కానీ కొన్ని పరిస్థితుల వలన చేయలేకపోయాము. అంటే కరోనా సిచ్యువేషన్ వలన ఈ ఇయర్ అన్నా ఈ కరోనా ఉధృతి తగ్గితే మేము అనుకున్న గోల్స్ మేము రీచ్ అవుతామని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ లయన్ వినోద్ కుమార్. మేము కరోనా పరిస్థితులను ఎదుర్కొంటూ సీనియర్ సభ్యులు ఇంటి వద్ద నుండి అన్ని విధాల పర్యవేక్షిస్తూ మాకు నడిపిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కాలంలో కూడా అదే దశను ఇస్తూ మమ్మల్ని ముందుకు నడపాలని, మా తర్వాత వచ్చే యువత ఆ తరానికి కూడా మీ తరంలో జరిగిన సేవలు అందించాలని కోరుకుంటూ గత సంవత్సరంలో జరిపిన కొన్ని కార్యక్రమాలను క్లుప్తంగా మీ ముందుకు తేవాలని అనుకుంటున్నాము. మొట్టమొదటిది సిద్దిపేట చెప్పగానే అన్నదాన కార్యక్రమంలో మొట్టమొదటిగా నిలిచేది. సో అది కరోనా ముందు 13-14 వేల వరకు వచ్చింది. కానీ కరోనా సమయంలో అది మనము రాసిన లేదా ప్రోగ్రాంలు చేసిన దాని ప్రకారం 21,872 మందిని మనము వారికి అన్నదాతిని మనం తీర్చగలిగాము. ఎన్విరాన్మెంట్లో కొంత చేసి కొంత చేయక ఉన్నా కూడా మన వంతు సాయంగా కొన్ని కార్యక్రమాలు 8 కార్యక్రమాలు 37 మొక్కలను నాటడం జరిగింది. అందులో దానిని మొదటిగా కన్సీవ్ చేసుకుంటూ చైల్డ్హుడ్ క్యాన్సర్ని ఏదో రూపంలో మనము ఒక అవగాహన సదస్సులు లేదా పాంప్లెట్స్ను పంచుకుంటూ ఒక 10 కార్యక్రమాలను చేసి 635 మందిని మనము వారికి లబ్ధి పొందే విధంగా మనం చేయగలిగాము. డయాబెటిక్ క్యాంప్ని మనము గతంలో చేసుకున్న మాదిరిగా ప్రత్యక్షంగా మనం చేసుకోలేము, కానీ ఒక అవగాహన కార్యక్రమాలు అయితే ఒక 6 కార్యక్రమాలు ఒక 400 మందిని మనము ఆదుకోగలిగాము, వారికి అవగాహన ఇవ్వగలిగాము. ముఖ్యంగా ఈ కరోనా టైంలో ఏ మెడికల్ క్యాంప్ వారు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి మెడికల్ క్యాంప్స్ చేయడానికి ముందుకు రాలేదు. కానీ కరోనా తగ్గుతున్నది అన్న ఒక ఆలోచనతో క్లబ్ సభ్యులు పెద్దలు వారి అందరి సహకారంతో 3 మెగా హెల్త్ క్యాంప్స్ మల్టీ డిసిప్లిన్స్ చేసుకొని 3 ప్రాంతాలలో సిద్దిపేట, దుబ్బాక, తర్వాత రుద్రారం, మిరుదొడ్డి మండలంలో చేసి 1735 మందిని అవుట్ పేషెంట్స్కి మనం ఇవ్వగలిగాము. అలాగే మన మెయిన్ కార్యక్రమాలైన విజన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వారికి నిత్యము కావాల్సిన మందులను మనము దూరం నుండి వారికి మందులను ఇవ్వడం జరిగింది. అలాంటి ఒకే కుటుంబంలో 3 అందులు ఉన్న వారి కుటుంబాన్ని మనము 6 సార్లు అంటే ఒక నెల తర్వాత ఒకరిని వారికి కంటిన్యూగా మనము ఆదుకుంటూ వారికి మందులు ఇస్తున్నాము. అవి కాకుండా
ఇంకా కొన్ని కార్యక్రమాలని మనము 4 కార్యక్రమాలు 125 మందిని మనం చేసుకోగలిగాము. బ్లడ్ బ్యాంకుకు సిద్దిపేట ఒక తనదైన ముద్ర వేసింది. ఈ మన సభ్యులలో 60, 70, 80 సార్లు ఇచ్చిన వారు ఉన్నారు. సో ఆ వారు ఆ విధంగా ఇచ్చుకుంటూ మన లైన్ అమర్నాథ్ గారు వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి ఒకేసారి ఆపత్కాలాన్ని ఆదుకొని ఒకేసారి ఇవ్వడము, వారిని హర్షించి వారిని ఇంకా ప్రోత్సహించి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎక్కువ మంది చేయాలని కోరుకుంటున్నాము. అలాగే నేను ఒక మాజీ సైనికుడిగా ఎయిర్ ఫోర్స్ దినోత్సవాన్ని పర్సనలైజ్ డే కింద నేను రక్తదానం చేయడం నాకు సంతోషంగా ఉంది. మెంబర్షిప్ గ్రోత్ అన్నది సిద్దిపేట క్లబ్ ఎప్పుడు ప్యారలల్గా బ్యాలెన్సింగ్గా వస్తూ ఉంటుంది. తగ్గడము ఎక్కడం అన్నది కాకుండా సదాగా 45, 48 అంటే అది అదే సంఖ్యలో వెళ్తుంది, కానీ డ్రాస్టిక్ చేంజెస్ అనేది మా క్లబ్లో ఎప్పుడు ఉండవు సార్. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అనేది మేము రెగ్యులర్గా చేస్తుంటాము. మనకు వచ్చే పండుగలు మన సాంప్రదాయాల్ని మనము తప్పకుండా పాటిస్తూ అలా విధంగా చేసుకుంటూ అన్ని కార్యక్రమాలని 47 కార్యక్రమాలు చేసుకోగలిగాము. మా అధ్యక్షుల వారికి పిల్లలు, బడి, ఆటలు అంటే ఇంకా అది ఇంకొక జీవితం, ఇంకొక ప్రాణం ఆయనకు. సో అలాంటి వారు గ్రామీణ ప్రాంతంలో సభ్యులు రాజ్ బహదూర్ గారి సహాయంతో వారం రోజులు అదే పనిగా ఒక గ్రౌండ్ను తయారు చేసుకొని ఆటలు నిర్వహించి సంక్రాంతి రోజు అందరితో కలిసి గాలిపటాలను ఇచ్చి వారు అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. కానీ పాస్ట్ గవర్నర్ గారి యొక్క కోరికను మేము నెరవేర్చలేకపోయాము. స్కూల్ అడాప్షన్ని అనుకున్నాం, కానీ అందులో ఏ యాక్టివిటీస్ చేయలేకపోయాము. తప్పకుండా మీకు హామీ ఇస్తున్నాం సార్, రాబోయే కాలంలో పిహెచ్సి ప్లస్ స్కూల్ అడాప్షన్ అన్నది చేసి సిద్దిపేట తమదైన ముద్రను మీకు అందిస్తుంది. అలాగే సిద్దిపేటలో ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇంకొక మనం యాడెడ్ ఫెదర్ ఇన్ క్యాప్ అంటాం, ఇంకొక సేవను మొదలుపెట్టింది. ఏంటంటే వికలాంగులను దగ్గర చేర్చేది. అందులో ఉన్న అభయజ్యోతిలో ఉన్న లయన్స్ క్లబ్లో నడుస్తున్న పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్, వారికి భోజనాలు ఇలాంటివన్నీ చేస్తూ 38 కార్యక్రమాలు చేసింది. అలాగే సిద్దిపేట సీనియర్ క్లబ్లో చార్టర్ మెంబర్స్ వారి దగ్గర చదువుకున్న వారి పరిచయం ఉన్న విద్యార్థులకు నిత్యము ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంటారు. సో అలా ఈసారి కూడా కరోనా పరిస్థితులలో వారికి ఉన్న పరిస్థితుల్లో ఆవాస విద్యాలయము, శిశు మందిర్, అభయజ్యోతి, తర్వాత ఈ వీరి పరిచయంలో ఉన్న IIIT పిల్లలకు కూడా వారు ఆర్థిక సహాయం చేసి 11,92,467 రూపాయలను వారు సమకూర్చి అందరినీ ఆదుకున్నారంటే వారికి శిరస్సు వచ్చి నమస్కారాలు చేయాలి. అలాగే బ్లాంకెట్ ఛాలెంజ్ అని గత సంవత్సరం మనకు వచ్చింది. ఒకరికి ఛాలెంజ్ చేసి మొక్కలు నాటడం చేశారు. అలా విధంగా మా అధ్యక్షులు వారు దానిని ప్రత్యేకంగా తీసుకొని 11 కార్యక్రమాలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్లో ఇంతకుముందు నారాయణ సార్ గారు, అమర్నాథ్ సార్ వారికి తోడుగా ఇప్పుడు నిర్మలా ఫౌండేషన్ నిర్మలా గారు తమదైన శైలిలో మహిళలకు, గ్రామీణ ప్రాంత మహిళలకు తాను ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ లయన్స్ క్లబ్ సేవలకు ఇంకొక వనరులుగా మారింది వారు. సో వారికి అభినందిస్తాం. అలాగే మా క్లబ్కు వచ్చిన వారు లేదా మాకు తెలిసిన వారిని మేము సగౌరవంగా సత్కరించడము, సన్మానించడం మా ఆనవాయితీ. అది గురు పూర్ణిమ కావచ్చు, లేదా డాక్టర్స్ డే కావచ్చు, ఇంక వేరే ఏదైనా సరే తప్పకుండా వారిని ఆతిథ్యంని మేము మెరుగైన సేవలు చేయడానికి మేము ఎప్పుడు ఉంటుంటాము. ఇకపోతే ఈ పాండమిక్ కండిషన్స్లో విర్చువల్ అంటే ఆన్లైన్ ద్వారా కార్యక్రమాలు ఎన్ని జరిగినాయో అన్ని కార్యక్రమాల్లో 100% స్ట్రెంగ్త్ కాకపోయినా సిద్దిపేట క్లబ్ పార్టిసిపేషన్ ఉంది. అది గంప రమేష్ గారు కావచ్చు, అమర్నాథ్ గారు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, పిఎస్టీస్ అన్ని కార్యక్రమాలు 100కు పైన మేము అన్నిట్లో పాల్గొని మేము చాలా నేర్చుకున్నాము. ఆ నేర్పు ఎంతవరకు వచ్చిందంటే ఎస్ వీ క్యాన్ డూ, వీ విల్ సర్వ్ అనే పదాన్ని మనము పూర్తిగా నమ్మకంతో చెప్పగలుగుతున్నాము. ట్విన్నింగ్లో అందరూ చేస్తూ ఉంటారు. ఒక క్లబ్ అర్బన్, ఒక క్లబ్ రూరల్ అనే ప్రాంతం నుంచి చేస్తూ ఉంటారు. కానీ గత సంవత్సరము మల్టిపుల్ క్లబ్స్ అర్బన్, రూరల్ కలిపి 3 క్లబ్బులు, 2 NGOs కలిపి ఒక కార్యక్రమం చేశారు. ఒక పూర్తిగా అనాథైన ఒక అమ్మాయి వివాహానికి
5 మంది 3 క్లబ్లు 2 ఎన్జిఓలు కలిసి వారికి చేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు తెలిపే వాళ్ళ భావాలను బట్టి. అలాగే స్కూల్ని మేము వదలలేదు. ఆ స్కూల్లో ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చేసుకుంటూ వచ్చాము. అందులో భాగంగా ఒకటి చెప్పుకోదగ్గది ములుగు హై స్కూల్లో, అది కూడా ట్విన్నింగ్ లాగా హైదరాబాద్ ఎలైట్ అండ్ మిత్ర వారి సహకారంతో ములుగు గవర్నమెంట్ హై స్కూల్లో అమర్నాథ్ గారి వారి యొక్క స్కూల్లో వారికి పూర్తి నోట్బుక్స్ అందజేయడం జరిగింది. అలాగే మేము చెప్పుకోదవి మా దగ్గర ఉన్నవి పాండమిక్లు అందరూ పీపీ కిట్స్ ఇచ్చారు, శానిటైజర్స్ ఇవన్నీ మేము చేసుకున్నాము. సో ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి మేము ఇతర వాటికి ఫోకస్ పెట్టుకుంటూ చేస్తున్నాము. మా క్లబ్ సార్ మీకు తెలియజేసేది ఏమంటే 5 కుట్టు మిషన్ కేంద్రాలు మన క్లబ్ నడిపిస్తుంది వారి సహకారంతో. ఒకటి నిర్మలా ఫౌండేషన్లో మొట్టమొదటిగా రాజ్ కుమార్ గారి సమయంలో వారికి ఆదుకోవడం జరిగింది. అలాగే అభయజ్యోతి స్పెషల్ స్కూల్లో వారికి కొన్ని కుట్టు మిషన్లు ఇచ్చి జూట్ బ్యాగుల తయారీకి వాళ్ళకు ఉపయోగపడుతున్నారు. మంత్రి గారి యొక్క దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్లో కూడా ఒక కేంద్రాన్ని నడిపిస్తున్నాము. అలాగే మన ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్ వారికి ఒక సెంటర్ను తయారు చేసి వారికి కుట్టు మిషన్లు ఇచ్చి దానికి నన్ను ఒక కర్తగా, ఒక శ్రామికుడిగా నాకు అప్పచెప్పినందుకు అది ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే వారు పని నేర్చుకోవాలి, చదువు నేర్చుకోవాలి. సో ఎన్ఎస్ఎస్లో భాగంగా వారిని తీర్చిదిద్దినందుకు పెద్దలు డాక్టర్ సువర్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. వారు ఇక్కడ మన ముందు ఉన్నారు వారు. సో అలాగే మేము ఈ ప్రెసిడెంట్స్, సెక్రటరీ గత 20-21 సంవత్సరంలో చేసింది ఏముంది అంటే మాకు ముఖ్యంగా చెప్పుకోవడానికి గర్వకారణం ఒకటి అంబులెన్స్ మన క్లబ్ ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇచ్చాము. బియ్యము లేవు, అన్నం లేదు అనే వారికి మీరు ఇస్తారా, నేను ఎక్కడికి రావాలి, ఎట్లా తెచ్చుకోవాలి అనే బాధ లేకుండా ఒక మంచి ఆలోచనతోటి అధ్యక్షులు వారు పెద్దల సలహాలను తీసుకొని సిద్దిపేట క్లబ్లోనే ఒక బ్యాంకుని తయారు చేసి దాని ద్వారా మిగతా అదే టైంలో ఇమ్మీడియట్గా అడిగిన వెంటనే ఇచ్చే విధంగా మనం తయారు చేసుకోగలిగాం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మేము ఆలోచనలో ఉండగానే డిస్ట్రిక్ట్ నుంచి మొదలైంది కాబట్టి మేము కూడా మా అధ్యక్షులు చెప్పినట్లు ఇమ్మీడియట్గా తీసుకొని కుమరవెల్లి శేఖర్ గారు వారి కుటుంబ సభ్యుల తరఫున ఒక కాన్సన్ట్రేటరు, రెండవది ఎవరైతే మాకు అత్యంత ప్రియులైన భగవాన్ దాస్ గారి కార్వా గారి యొక్క వారి కుటుంబ సభ్యుల వారి ద్వారా ఒకటి, మిగతా సభ్యులందరూ కలిసి ఒక కాన్సన్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒక గొప్ప కార్యక్రమాలే. రాబోయే కాలంలో కూడా మీ సలహాలు, సహకారాలు ఇలాగే ఉండాలని, మమ్మల్ని ఇలాగే నడిపించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ సెక్రటరీ. థ్యాంక్ యూ సార్. ప్రిసైడింగ్ ఆఫీసర్ మదనీ గారు, వేదిక మీద పెద్దలు మరియు నాతోటి మిత్రులారా, 49వ ఇన్స్టిట్యూషన్ దాదాపు 48 ఏళ్ళ సుదీర్ఘ యాత్ర. ఎంతోమంది మహానుభావులు ఈ గడ్డ మీద పుట్టి సేవ చేసి తరించిన వేదిక ఇది. సిద్దిపేట అంటేనే ఒక రకంగా సిద్ధి అంటే వాళ్ళు అనుకున్నది సాధించే గ్రామం ఇది. ఇక్కడ సేవకు లిమిట్ లేదు, చాలామంది సేవకు ముందుకున్నారు. ఈ లయన్స్ క్లబ్కి కొత్తగా వస్తున్న మీరు కూడా ఇదే సిద్దిపేట వేదికగా సేవ చేస్తారని ఆశిస్తూ కొంతసేపు ఒక్కసారి వీళ్ళ పేర్లు చదువుతా, ఒకసారి వీలైతే ఒకసారి నిలబడి మళ్ళీ కూర్చోండి ఒక్క 2 నిమిషం సేపు. బొమ్మెర నాగేందర్, చింత నాగేందర్, యాడ రాజు, బేతి భాస్కర్, ఎస్ శ్రీనివాసరావు, ఎంబి విజయ్ కుమార్, గుమ్మడి రాజు, గుమ్మడి ప్రసాద్, ఎం మనోహర్, వి సత్యనారాయణ. ఓకే, మీరు ఈ సంస్థలకి కొత్తగా సభ్యులుగా చేరుతున్నారు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్కు మిమ్మల్ని ఆహ్వానించబడి ఒక 2 నిమిషాలు కూర్చోండి, నేను చెప్పి మళ్ళీ మిమ్మల్ని
ప్లేట్స్ ప్లీజ్ కూర్చోండి. ప్రపంచంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. మరి లైనిజమే ఎందుకు అనే ఆలోచన మనకు రావచ్చు. లైనిజం దాదాపు 104 సంవత్సరాలు 100 సంవత్సరాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో తమ సేవలను అందిస్తుంది. ఇంత పెద్ద సంస్థ ప్రపంచంలోనే లేదు. ఎన్జిఓ ఒక రకంగా మన I request Lion Amarnath Rao to escort MLC Fari Kushan Garu to come to the dais. Okay, thank you, sir. మనను ప్రపంచం నడిపిస్తున్న యునైటెడ్ నేషన్స్ కూడా ఇన్ని ప్రాంతాల్లో వ్యాపించి లేదు. అంత పెద్ద గొప్ప సంస్థ ఇది. వాలంటరీ ఆర్గనైజేషన్గా ఒక మంచి పేరున్న సంస్థలో ఇదొకటి. మరి దీనికి మనం ఏమి ఇవ్వాలి? ఈ సంస్థలో చేరితే మనం ఏమి ఇవ్వాలి సొసైటీకి? మన సమయాన్ని, టైం, ట్రెజర్, టాలెంట్, ఈ మూడింటిని అందించే బాధ్యత మనది. ఒక రకంగా సమాజంలో మనం సేవ చేస్తూనే ఉన్నాం వేరే వేరే రంగాల్లో. కానీ ఈ రంగంలో కూడా మనం సేవ చేయాలనుకున్నప్పుడు, ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు మనం సమయాన్ని వెచ్చించగలగాలి. అలాగే కొంత డబ్బుని, అంటే ఫీజు ద్వారా కానీ లేకుంటే సమాజ సేవలో చేసే పనుల ద్వారా కానీ మనము కొంత డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే మన టాలెంట్ని, ఒక డాక్టర్ ఉందనుకోండి, ఆ డాక్టర్ తన సేవల్ని ఉచితంగా చేయడం కానీ, వేరే ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ వృత్తుల్లో వాళ్ళకు ఉన్న నైపుణ్యాన్ని ఇక్కడ మనకు సమాజానికి అందించే బాధ్యత కూడా మనకు ఉంది. ఈ టైం ప్రెజెంట్ టాలెంట్ మనకు సమాజానికి ఇవ్వడమే కాకుండా లైనిజంలో 2 సూత్రాల మీద ఆధారపడి ఉంది. ఒకటి ఫెలోషిప్, 2 సర్వీస్. ఫెలోషిప్ నేను ముందే తీసుకున్నా అంటే ఇంతమంది స్నేహితులు నాకు కావడానికి ముఖ్య కారణం ఈ సంస్థనే. నాకు ఎక్కడో ఉన్న వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా స్నేహితులుగా నేను గొప్పగా చెప్పుకోవడానికి కారణం ఈ సంస్థనే. రెండోది సర్వీస్. మనం చేసే సేవ ఎల్లలు దాటి వెళ్తుంది. ఇవాళ కాన్సన్ట్రేటర్ తీసుకోండి, కరోనా టైంలో మనం చేస్తున్న సేవలు కానివ్వండి, ఏవైనా సరే దేశం దాటి వేరే దేశాలకు పంపించే స్థాయికి మనం చేరుకున్నాం. ఈ 2 కాక ఈ మధ్య కాలంలో ఈ 10-15 ఏళ్ళ నుంచి నాయకత్వం కూడా పెంపొందించే అవకాశాన్ని మనం లైనిజం ద్వారా తీసుకుంటున్నాం. క్లబ్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అంటే జిల్లా స్థాయి వరకు ఉన్న ఏవైతే ఆర్గనైజేషన్ సెటప్స్ ఉన్నాయో, జెడ్సీ కానివ్వండి, ఆర్సీ కానివ్వండి, లేకుంటే గవర్నర్తో సహా, ఇవన్నీ మనకు కావడానికి ఒక అవకాశం ఉంది. మనలో ఉన్న నాయకత్వాన్ని పెంపొందించి అలాగే వేరే వాళ్ళు కూడా నాయకులుగా తీర్చిదిద్దే అవకాశం మనకు ఉంది. వాళ్ళ మదాని గారు ఇక్కడ కూర్చున్నారు అంటే ఒక రకంగా ఆయన ప్రెసిడెంట్గా ఆయనకున్న స్కిల్ని ఎలివేట్ చేయడానికి ఇది ఒక పోడియంగా వినియోగపడుతుంది. ఒక రకంగా ఒక 3-4 ఏళ్ల క్రితం చూసినప్పుడు మదాని గారు ఇలా లేరని నేనే చెప్పగలను. ఆయన మాట్లాడే పద్ధతిలో చాలా పరిణితి వచ్చింది. ఆయన ఇంతమంది స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన వాయిస్ కానీ, ఆయన మాడ్యులేషన్ కానీ రోజు రోజుకు డెవలప్ అవుతున్నాడు. ఆయన నిజంగానే ఇంకా ఆయన భవిష్యత్తులో కూడా ఆయన నలుగురికి ఆ ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి వస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ 3 ఏవైతే మనం ఫస్ట్ అనుకుంటున్నామో, ఫెలోషిప్, సర్వీస్, 3వది లీడర్షిప్, ఈ 3 డెవలప్ అవ్వడానికి ఒక వేదిక మనం వాడుకుందాం. ఇంకా మనం ఇచ్చే ఏదైతే ప్రతి రూపాయి కూడా మనకు అకౌంటబిలిటీ ఉంటుంది. అయితే మనకు ఒక డౌట్ రావచ్చు, మనం వేరే టెంపుల్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక 100 రూపాయలు వేస్తాం. వేసి మనం ఏం కోరుకుంటాం? దేవుణ్ణి నాకు 1 కోటి రూపాయలు కావాలని కోరుకుంటాం. ఇక్కడ మనం కోరుకునేది మన సాటిస్ఫాక్షన్, మన తృప్తి తప్ప ఇంకేం లేదు. మనం పెట్టే ప్రతి రూపాయి, మనం పెట్టే ప్రతి నిమిషం కూడా మన సాటిస్ఫాక్షన్ కోసం మనం చేస్తుంది, ఎదుటి వాళ్ళ కోసం కాదు. ఎదుటి వాళ్ళకి ఎట్లున్నా సరే నేను ఒక ఐ ఆపరేషన్ చేయించేసి ఆ మెచ్చే చేసి నా కళ్ళు బాగా అవుతున్నాయంటే నాకున్న తృప్తి నాకుంటుంది. ఆమెకు నేను చేయకుండా ఇంకోరు చేస్తుంది, కానీ నా సాటిస్ఫాక్షన్ చేస్తున్న పని కాబట్టి నా తృప్తి కోసం చేస్తున్న పని. అలాగే మన అందరం కూడా సేవ చేసేది. అట్లనే మొత్తం పూర్తి స్థాయిలో సేవ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మన కుటుంబము, మన వృత్తి, మన ఏదైతే ఉన్నదో ఆదాయాన్ని ఇచ్చే వృత్తి ఉందో, ఈ 2 తర్వాతనే మనం సేవ చేయాలి. రోజుండే 24 గంటల్లో మనం స్పెండ్ చేసేది కేవలం ఒక 2-3 గంటలు స్పెండ్ చేయగలిగితే చాలా మిరాకిల్స్ చేయొచ్చు. ఇంకొకటి, ఒక్కరు చేయడం వల్ల ఎటువంటిది సర్వీస్ కాదు. అందరం కలిసి కమ్యూనిటీగా చేయడం వల్ల ఒక సేవకు ఒక రూపం వస్తుంది. ఇవాళ మనం 50-60 మందిని ఇక్కడ కలిసి ఒక సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు కావాలంటే కేవలం ఒక 10 నిమిషాల్లో మనం గ్యాదర్ చేయగలుగుతాం. నేను ఒక్కటి 1 లక్ష రూపాయలు ఇవ్వకుండొచ్చు, కానీ నిజంగానే ఒక మంచి కాజు ఉన్నప్పుడు అందరం తలా 10,000 రూపాయలు వేసుకున్నా కూడా ఈజీగా అయిపోతుంది. ఒక 10 మంది అనుకుంటే చెప్తుంది. ఈ రకం కూడా మనం సేవ చేసే అవకాశం ఉంటుంది. కొత్తగా వస్తున్న సభ్యుల్ని ఒక చిన్న ఫ్రెండ్స్ తోటి
తీసుకోవడానికి ముందు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంవత్సరం వాళ్ళని ఇంత ముందు సంవత్సరం in the presence of the President and members of the Lions Club of Siddipet, take this solemn obligation to abide by the Constitution, to attend all meetings regularly, and to support and further the interest of the club in all its undertaking. I further solemnly declare that I will assist in membership of the club, that I will help the club with its activities and in other capacities whenever my efforts are needed. And finally, that I will practice the principles of code of ethics and the objects of the Lions Club's interest. ఇలా మనం ఏం చెప్తున్నామంటే ఒకటి సేవ చేస్తామని, అలాగే మనకున్న ఏవైతే కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉందో అది సరిగ్గా పాటిస్తామని, పర్లకు సహాయం చేయడానికి ఒక చిన్న ప్లేట్స్ మాత్రమే. ఇది ఒక ఆబ్లిగేషన్ లాగా తీసుకోండి. ఈ రోజు నుంచి మీరు లయన్స్గా మీ ఇంటి పేరు ముందు అంటే మీ పేరు ముందు లయన్ అని పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే స్పాన్సర్స్ కూడా ఒక చిన్న ప్లేట్ ఉంది. వీటిని స్పాన్సర్ చేసిన జోజీ గారు, అమర్నాథ్ గారు, వినోద్ కుమార్ మదాని గారు, చింత భాస్కర్ గారు. Do hereby pledge myself to see that he is properly indoctrinated in the activities and functions of the club and Lionism. I further pledge myself to the best of my ability to see that he attends all club functions and that he becomes a good lion. మీ ఫ్రెండ్స్లో కూడా ఒకటి ఏముందంటే, మీరు వీళ్ళు ఖచ్చితంగా లయనిజంలో తీసుకొచ్చినవి కాదు, వాళ్ళ సర్వీస్లో కానీ లీడర్షిప్లో కానీ మీరు ఇన్వాల్వ్ చేస్తారని మీరు ఫ్రెండ్స్ తీసుకున్నారు. ఒకసారి పింగ్ చేసేసి చూడండి. సుదీర్ఘంగా ప్రయాణిస్తున్న 50 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ క్లబ్లోకి మీ అందరికీ ఆహ్వానిస్తూ, ఈ క్లబ్లో ఒక డెకోరం కానీ డిగ్నిటీ కానీ మీరు మెయింటైన్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు చేస్తూ సెలవించారు. నమస్కారం. మనందరికీ తెలుసు భారతీయ సంస్కృతి నమస్తే అంటే నాలో ఉన్నటువంటి దైవత్వం మీలో ఉన్న దైవత్వానికి నమస్కరిస్తూ చేయాలి. ఇక్కడ వ్యక్తులు ప్రధానం కాదు, వ్యక్తిలో ఉండేటువంటి దైవత్వం ప్రధానం. మరి సిద్దిపేట క్లబ్ యొక్క 49వ ఇన్స్టాలేషన్ సెరమనీ అంటే ఐ నెవర్ ఫీల్ దట్ ఐఎమ్ ఎ గెస్ట్, ఐఎమ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ అండ్ ఐ ఫీల్ ఆల్వేస్ దట్ ఐఎమ్ ఎన్ ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ దిస్ క్లబ్. Because past cannot be ignored. Without history, there is no future. So thank you for inviting me to this installation ceremony. ఈ రోజుది అధ్యక్షులు మరి మిత్రులు, వెరీ డైనమిక్ ప్రెసిడెంట్ మొదాని గారు, అరే ఈ రోజుది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కౌన్సిల్ సెక్రటరీ లయన్ జిఆర్ సూర్యరాజ్ గారు, అలాగే రీజన్ చైర్పర్సన్ సత్యయ్య గారు, మరి ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారే జోన్ చైర్పర్సన్ కనుక వారు, మరి అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మరి సిద్దిపేట లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి సీనియర్ మెంబర్స్, అలాగే పెద్దలు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ గారు, వారు రావడం ఈ కార్యక్రమానికి శోభ వచ్చిందిగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ ది అకేషన్. పెద్దలు ఈశ్వరయ్య గారు, అలాగే జోగేంద్రనాథ్ గారు, శేఖర్ గారు, మిత్రులు అమర్నాథ్ గారు, పెద్దలు నారాయణ గారు. మరి ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ గురువులు కూడా కనబడుతున్నారు. వారందరికీ ప్రత్యేకమైన
కృతజ్ఞతలు, మరి అభినందనలు, నమస్కారాలు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక గురువు పరంపర అంటే, ఒక గురువు అనేటువంటి వాడు మన జీవిత కాలంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతారు. ఆ విద్యార్థుల్లో ఎంతో మంది ఉపాధ్యాయులు కూడా తయారవుతారు. అంటే ఒక టార్చ్ మనం ఏదైతే ఇస్తున్నామో ఆ టార్చ్ ఇంకా ఫర్దర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలా వెలుగులు ప్రసరింపజేసేటువంటి గురుతులందరికీ, గురువులందరికీ నమస్సులు తెలియజేస్తా ఉన్నాను. 49 సంవత్సరాలుగా సిద్దిపేట క్లబ్ చేసినటువంటి సేవల గురించి మాట్లాడడానికి నాకైతే ఈ సమయం సరిపోదు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం నేను కూడా ఇలాగే అధ్యక్షుని స్థానంలో ఉన్నాను. ఆ రోజులన్నీ గుర్తు తీసుకుంటాను. సో చాలా హిస్టరీ ఉన్నటువంటి, చాలా లెగసీ ఉన్నటువంటి క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట. మరి ఎన్నో సేవా కార్యక్రమాలను చేసుకుంటూ వస్తున్నాం. అవి అక్షరాల రూపంలో ఎంత ఖర్చు అవుతుంది అని ఆలోచన చేసినా, లేక మానవ వనరులైనటువంటి మనకున్నటువంటి సమయాన్ని వెచ్చించిన అవన్నీ లెక్కలు కట్టాలంటే లెక్కలకు అతీతమైనటువంటి సేవలు మనం అందిస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో. మరి నిజానికి వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ సభ్యులకు ఉండాల్సినటువంటి గుర్తింపు లోకల్లో లేదు. కారణం ఏంటంటే మనం ఇంకా విస్తరించలేనటువంటిది ఒక అభిప్రాయం. మరి ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మరి ఒక పద్ధతి ప్రకారం మనం అనుకున్న లక్ష్యం కోసం కష్టపడుతూ ముందుకెళ్తూ అద్భుతమైన విజయాలు సాధించడం అనేటువంటిది మనకు అలవాటుగా ఉంది. ఒకవేళ అది ప్రెస్లో వచ్చినా రాకపోయినా మనం దాని గురించి వరిగా, మనకు కావాల్సింది అవసరంలో ఉన్నటువంటి వారికి మన వంతు సహకారం అందించాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అదే లక్ష్యంగా కొనసాగుతాను. మరి ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ గత సంవత్సరం మేము పాండమిక్ వల్ల ఎక్కువ చేయలేకపోయామన్నారు. నాకు తెలుసు, ఎందుకంటే మీరు చేసే యాక్టివిటీస్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉన్నాను కనుక చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేశారు. నిజానికి పాండమిక్ అనేటువంటి చాలా మంది అనుకునే విషయం ఏంటంటే, యాక్చువల్లీ పాండమిక్లో ఏం సర్వీస్ చేయగలుగుతాం, ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు సర్వీస్ ఎట్లా చేస్తామని అనుకున్నారు. కానీ మల్టిపుల్ జిఎస్టీ కోఆర్డినేటర్గా చెప్తున్నాను, మనం మల్టిపుల్లో దాదాపు 1 కోటి మందికి సహాయం చేశాం. పాండమిక్ టైంలో 1 కోటి మందికి మనం సహాయం అందించామంటే అది చిన్న విషయం కాదు. కనుక పాండమిక్ లేకముందు మనం 60 లక్షలు రీచ్ అయ్యాం. పాండమిక్లో ఆల్మోస్ట్ 1 crore దాటాం. అంటే ఆల్మోస్ట్ డబుల్ ద సర్వీసెస్ మనం అందించగలిగాం. అటు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనుకోండి, తర్వాత కోవిడ్ అఫెక్టెడ్ పీపుల్కి మనం రెగ్యులర్గా మెడిసిన్ అందించడం అనుకోండి, హాస్పిటల్ సర్వీసెస్ అందించడం అనుకోండి, ఈవెన్ మన శానిటరీ డిస్ట్రిబ్యూషన్ అనుకోండి, రకరకాలుగా ఒకటి అంటూ లేదు, అన్నింటిలో మనం అర్జులుగా ఉన్నాం. మరి సిద్దిపేట క్లబ్ నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ గత సంవత్సరం కూడా చాలా గొప్ప కార్యక్రమం. మరి అట్లాంటి కార్యక్రమం చేసినటువంటి క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ, మరి ఇప్పుడు మనకు పక్కన ఉన్నటువంటి రీజన్ చైర్మన్ గారు సత్తయ్య గారు గజ్వేల్ ప్రాంతం నుంచి వచ్చారు, సీఎం గారి కాన్స్టిట్యూషన్. మరి సీఎం గారు ఒకప్పుడు మన అధినేత, అక్కడ 4 క్లబ్లు ఉన్నాయి, మన దగ్గర 2 క్లబ్లే ఉన్నాయి, ఇంకా 6 క్లబ్లు ఉన్నాయి, ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది. అంటే ఉద్దేశం ఏంటంటే, వేర్ దెర్ ఇస్ ఎ నీడ్ దెర్ ఇస్ ఎ లైన్ అని మనకు స్లోగన్. అంటే ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ లైన్ ప్రత్యక్షం అవ్వాలి, అంటే అక్కడ లైన్ యొక్క సేవలు అందాలనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. అట్లా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 200 మిలియన్ టార్గెట్ పెట్టుకున్నాం, దాదాపు 350 మిలియన్ టార్గెట్ మనం రీచ్ అవుతా ఉన్నాం. అట్లా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఇంకో రకంగా వచ్చినా మొట్టమొదటిగా అది 24 hours లోపలనే స్పందించగలిగే ఏదైనా ప్రపంచవ్యాప్త సంస్థ ఉందంటే లయన్స్ క్లబ్ సిద్దిపేట. మన హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు జస్ట్ విదిన్ 3 hours మనం $70,000 పొందగలిగాం. హైదరాబాద్ బాధితులందరికీ అందించగలిగాం మనం. సో అట్లాంటి గొప్ప సంస్థలు చేరినటువంటి ఇందాక 6 లైన్ మిత్రులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని. మరి లైనిజంలో ఏం సాధిస్తాం అని చాలా అడిగారు. వయసులో ఉన్నాం, డబ్బులు సంపాదించేంత లైన్స్ క్లబ్ ఖర్చు పెడుతున్నాం, టైం ఖర్చు పెడుతున్నాం, ఏం సాధిస్తావు అని అడిగారు. వాటికి అన్నిటికీ నా దగ్గర ఆన్సర్ ఉంది. నేను పొందినటువంటి అనిర్వచనమైనటువంటి అనుభూతి ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉందో, నేను భవిష్యత్తులో ఇంకా ఒక మిలియనీర్ అయినా పొందలేదు. దట్స్ క్వైట్ ఇంపాసిబుల్. సో అట్లాంటి సంతృప్తి మనకు సేవ ద్వారా, తర్వాత అలాగే ఇందాక మిత్రులు రామ్ ఫరీదర్ గారు మాట్లాడినట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా మనకు సమాజం ఉంది, మనమంటూ మన మిత్రులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, కష్టంలో ఆత్మీయులు అందుబాటులోకి వస్తారు. ఒక ఫోన్ కాల్తో ఎక్కడున్నా ఏ పని మనం చేసుకునేటువంటి అభివృద్ధి, అట్లాంటి అవకాశం మనకు లైన్ మెంబర్గా ఉంటుంది. సో అట్లాంటి లయన్స్ సంస్థలో చేరినందుకు అభినందనలు తెలియజేస్తూ, మరి నాకు ఇచ్చిన కార్యక్రమం ఏంటంటే కొత్త సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించాలి. దీనికి ఇంకో నిమిషం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త సభ్యులు ఏంటి, కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటి, ప్రతి సంవత్సరం
లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఎవరైనా పర్వాలేదు, ఒక ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్ కానీ, గత సంవత్సరం సూర్యరాజ్ గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, 17లో నేను గవర్నర్. సో ఇక్కడ ఏంటంటే ఎంత పెద్ద పోస్ట్ అంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పోస్ట్ అని ఒకటే సంవత్సరం, మరొక సంవత్సరం చేద్దామన్న అవకాశం రాదు. ఎప్పుడు ఒక క్లబ్ లెవెల్లో ఒక ప్రెసిడెంట్ గారికి మనకు అవకాశం వచ్చింది, ఎందుకంటే బాగా చేశారు. కోవిడ్లో ఇంకా చేయాలని ఉత్సాహం ఉంది కనుక ఇంకొక అవకాశం ఇచ్చారు. సో దాంతోపాటుగా మళ్ళీ ప్రమోషన్ కూడా వచ్చింది. సో ఇట్లాంటి సంస్థ ఇక్కడ ఈ ఇన్స్టాలేషన్ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గత సంవత్సరం చేసిన సేవల గురించి, మరి అలాగే మనం చేసినటువంటి సేవలలో ఇంకా మన యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, మరి చేసిన సేవలకు గుర్తింపు ఏంటి అని మన అందరి సమక్షంలో మనం పంచుకొని వారందరి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని వారందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని మరి రాబోయే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఈ యొక్క ఇన్స్టాలేషన్ సెరమనీస్. అందుకని ఇది ఒక 4 గోడల మధ్య చిన్నగా క్లబ్ సభ్యుల మధ్యలో కాకుండా ఊర్లో తెలిసినటువంటి మిత్రులందరికీ షేర్ చేసేటువంటి ఉద్దేశం ఇదనమాట. ఈ సందర్భంగా సిద్దిపేట క్లబ్ చేసినటువంటి సేవల గురించి మిత్రులు జోజి గారు చాలా చక్కగా సవివరమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు. మరి నాకు చాలా వారిని సిద్దిపేట క్లబ్లో వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తాను, చాలా చక్కగా ప్రజెంటేషన్ చేయడం, ఎక్కడ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ అయినా తను అక్కడ ఉండడం, అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. వారి రిపోర్ట్ ప్రకారం తెలిసింది ఏంటంటే చాలా పెద్ద లెవెల్లో సర్వీసెస్ అయినాయి. మరి ఇంకా అదే కమిట్మెంట్తో ముందు కూడా సర్వీసెస్ చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. వారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. సో తప్పకుండా మీరు విజయం సాధిస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి పెద్దలు ఫారూక్ హుస్సేన్ గారు మిమ్మల్ని దీవించడానికి వచ్చారు, మా లైన్ మిత్రులందరినీ ఆనందపరచడానికి వచ్చారు. మరి వారి బ్లెస్సింగ్స్ కూడా మన పైన ఉంటుంది. తప్పకుండా విల్ డూ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. మరి నాకు ఇచ్చిన కార్యక్రమం కొత్త కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించడం. సో వారి యొక్క బాధ్యతలు వారి అందరికీ తెలుసు, కొంత వాళ్ళకి ట్రైనింగ్ అయి ఉంటుంది కనుక ఎక్కువగా వర్ణించకుండా ఎక్కువగా చెప్పకుండా మరి అందరికీ బోర్ రాకుండా వారి యొక్క బాధ్యతలు చెప్పాల్సినవి మాత్రం తప్పకుండా చెప్పి వారి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఓకే, నౌ ఐ కాల్ అపాన్ ది ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్ లైన్ పన్యాల శ్రీనివాస్ రెడ్డి గారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని మన 1968 లయన్స్ క్లబ్స్ నుంచి మనకు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏర్పడింది. ఈ ఫౌండేషన్ ద్వారా మనం చేసే సేవా కార్యక్రమాలకు నిధులు అందుతాయి, సేవా నుంచి వస్తుంది. సో ఆ రకంగా ఫౌండేషన్ నుంచి తీసుకురావడం కోసం మనం కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు మన క్లబ్లో కూడా దాదాపు 9 మంది 8 మంది వరకు ఎంజిఎఫ్స్ ఉన్నారు. మెల్విన్ జోన్స్ పేరు $1000 ఎవరైతే ఇస్తారో వాళ్ళు మెల్విన్ జోన్స్ అంటారు. అట్లా పిఎంజిఎఫ్స్ కూడా ఉన్నారు మన దగ్గర. సో అట్లా మీరు ఎంజిఎఫ్ పిఎంజిఎఫ్స్ కంట్రిబ్యూషన్ అనుకోండి. అలా కాకుండా పక్షంలో ప్రతి క్లబ్లో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి క్లబ్లో ప్రతి మెంబర్ అట్లీస్ట్ $100 అన్న మినిమం ఇవ్వగలిగితే, క్లబ్ సభ్యులందరితో $100 ఇప్పించగలిగితే లయన్స్ క్లబ్స్ ఫౌండేషన్ బలోపేతం అవుతుంది. తద్వారా మనం చేసే యాక్టివిటీస్ మనం మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఆ బాధ్యతను మీరు నిర్వర్తిస్తారు. Thank you very much. Now I call upon club's marketing communications officer Veerabatiri Satyanarayana garu. మీ బాధ్యత క్లబ్ చేసే యాక్టివిటీస్ యొక్క కమ్యూనికేషన్ తెలియడం, తర్వాత మార్కెటింగ్ చేయడం. మార్కెటింగ్ అనేది ఎక్కడ లేదు చెప్పండి, ఫ్యామిలీలో కూడా మార్కెటింగ్ తప్పదు. సో కనుక మనం చేసే యాక్టివిటీస్ ప్రపంచానికి తెలియజేయాలి. తద్వారా ఏంటంటే అలాంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మన క్లబ్లో రావడానికి ఇష్టపడతారు. సో అట్లా మనం ఒక క్లబ్లో మార్కెటింగ్ ఆఫీసర్గా, మరి అట్లాగే ఈ క్లబ్లో కమ్యూనికేషన్ ఆఫీసర్గా క్లబ్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాల గురించి సభ్యులకు తెలియజేయడం, అలాగే సమాజానికి తెలియజేయడం, తద్వారా వారిద్దరి మధ్యన వారధిగా ఉండడం మీ యొక్క బాధ్యత. మీరు మీ బాధ్యత నిర్వర్తిస్తారా? సే ఎస్. నౌ ఐ కాల్ అపాన్ ది క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లైన్ మంతపూరి నారాయణ గారు. సార్, మీరు క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నారు అంటే ఒక ప్రత్యేకమైన బాధ్యత. అంటే మీకు అనుభవం ఉంది, పాస్ రీజన్ చైర్మన్గా చేశారు, మీరు ప్రెసిడెంట్గా, జోన్ చైర్మన్గా, రీజన్ చైర్మన్గా చేశారు. లయన్స్ క్లబ్ ఈ వ్యవస్థ పైన పూర్తి అవగాహన ఉంది. మరి క్లబ్ అడ్మినిస్ట్రేటర్గా క్లబ్ను సరైనటువంటి దిశలో నడవడానికి మీ యొక్క బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. సమయానుగుణంగా ఏదైతే అవసరం ఉందో చేస్తారు. మీ బాధ్యత నిర్వర్తిస్తారు. నౌ ఐ కాల్ అపాన్ ది డైరెక్టర్స్ లైన్ కొమరవెల్లి శివప్రసాద్ గారు, లైన్ కనకమండల ఈశ్వరయ్య గారు, లైన్ కొమరవెల్లి శేఖర్ గారు, అలాగే లైన్ జిల్లా జోగేంద్రనాథ్ గారు, లైన్ గంప రమేష్ గారు, నల్ల నాగరాజ్ గారు, లైన్ అరవెల్లి అమర్నాథరావు గారు, అలాగే ఈ విశేషమైన అనుభవాన్ని పోయించి క్లబ్ చేసే సేవా కార్యక్రమాలు అనుకోండి, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలు అనుకోండి,
సరైనటువంటి డైరెక్షన్ మనం ఇవ్వగలిగితే తప్పకుండా క్లబ్ ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో మీరందరూ ఎక్స్పీరియన్స్ లైన్స్ కనుక అవసరమైన సందర్భాన్ని సరైన సూచనలు చేసి క్లబ్ను సరైన దిశలో నడిపించాలని కోరుకుంటున్నాను. Will you perform? Thank you. Now I call upon the GST coordinator లైన్ జోజీ గారు, అలాగే GMD కోఆర్డినేటర్ లైన్ చంద్రశేఖర్ గారు. మీరు GMD కోఆర్డినేటర్గా ఉన్నారు. GMD అంటే గ్లోబల్ మెంబర్షిప్ టీమ్, అంటే మన మెంబర్షిప్ క్లబ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. ఆల్మోస్ట్ మీ పని చేశారు మీరు. ఈ సంవత్సరం 6 కొత్త సభ్యులు తీసుకొచ్చారు. కాకపోతే ఈ 6 కొత్త సభ్యులు అన్ని క్లబ్ మీటింగ్ అటెండ్ అయ్యేటట్టుగా చూసి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయగలిగితే మెంబర్షిప్గా మీకు చేసినట్టే. అలాగే క్లబ్ యొక్క మెంబర్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసం భవిష్యత్తు తరాలకు కావాల్సిన ఐడెంటిఫై చేయడం, తద్వారా క్లబ్ సభ్యులకు తెలియజేయడం చేయాల్సిన బాధ్యత మీరు మీ బాధ్యత నిర్వహిస్తారు. మరి జోజీ గారు సర్వీసెస్ గురించి వారు చెప్పాల్సిన పని లేదు. సర్వీసెస్ వాళ్ళని వెతుక్కుంటూ వస్తాయి. వాళ్ళు ఒకవేళ దొరకకపోయినా మన సర్వీస్ క్రియేట్ చేయాలి. మీకు టాలెంట్ ఉంది, అలాగే అట్లాంటి ఆలోచన అన్నిటికన్నా అలా చేయాలి, సేవ చేయాలనేటువంటి కోరిక అనేటువంటి ఏదైతే ఉంటుందో అది అవకాశం అదే సృష్టిస్తుంది. మరి అలాగే మనకు 5 మేజర్ కాజెస్ ఉన్నాయి. హంగర్, డయాబెటీస్, చైల్డ్ క్యాన్సర్, ఇట్లాంటి కార్యక్రమాలు. అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు, మల్టిపుల్ కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాయి. అలాగే మన క్లబ్లో మన ప్రాంతంలో కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, ముఖ్యంగా మన ప్రాంతంలో మన క్లబ్ ఉంది అంటే ప్రాంతంలో జరిగేటువంటి అవసరాలను మనం తీర్చగలిగితే నిజానికి క్లబ్ మంచి పేరు వస్తుంది. అట్లాంటి కార్యక్రమాలన్నింటినీ మీరు క్లబ్ సభ్యులకు సూచించి అలాగే మీటింగ్లో వాటిని డిస్కస్ చేసి మంచి కార్యక్రమాలు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. Will you perform? Thank you very much. Now I call upon the treasurer, Mankala Balkishan garu. బాలకృష్ణ గారు ఏంటంటే తప్పకుండా మీరు క్లబ్కి వచ్చేటువంటి ఫీజెస్ అన్ని, సబ్స్క్రిప్షన్స్ అన్ని, అలాగే డొనేషన్స్ అన్ని సరైన పద్ధతిలో జమ చేయడం, అలాగే అవసరం ఉన్నప్పుడు ఖర్చుకు సంబంధించి కానీ ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో ఒక సిస్టమేటిక్గా చెక్ రూపంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఎక్కడైనా ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వస్తుంది అంటే కేవలం క్లబ్లలో మధ్యన లేక వ్యవస్థలో మధ్యనైనా ఇంట్లో అయినా ఎక్కడైనా కానీ సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే డబ్బులతో సమస్య వస్తుంది. అట్లాంటి ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు అట్లాంటి ఇబ్బంది ఏర్పడుతుంది. కనుక మనకు నిజానికి ఎప్పుడు క్లబ్లో కూడాను ఒక అవసరమే ఏర్పడుతుంది. మన దగ్గర ఎక్సెస్ ఉండదు క్లబ్లో. కనుక ఏదైనా యాక్టివిటీస్ బాగా ఉంటే క్లబ్లో డెఫిషియన్సీ ఉంటుంది. కనుక ప్రతి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అట్లీస్ట్ క్వార్టర్లీ అయినా ఒకసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో క్లబ్కు వచ్చిన ఎంత ఖర్చు పెట్టింది, ఎంత అవసరాలు ఏంటి అనే దానిపైన మీరు క్లబ్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ప్రెసిడెంట్, సెక్రటరీ గారితో కలిసి కూర్చొని మరి ఏ రకమైన యాక్టివిటీస్ చేయాలి, ఏ రకమైన ప్రోగ్రామ్స్ చేయాలనే దాన్ని మీరు వారికి సహకారం అందించాలి. మీరు జెడ్ఎంఈ మెంబర్ కూడా అంటే జోన్ అడ్వైజరీ మెంబర్ కూడా రీజియన్ చైర్మన్ గారికి తెలిసినప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలి. క్లబ్ రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది డిస్ట్రిక్ట్లో. ఇట్లాంటి కార్యక్రమాలని మీరు ఆల్రెడీ జోన్ చైర్మన్ వర్క్షాప్లో PSC వర్క్షాప్లో నేర్చుకున్నారు. మరి ఆ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లబ్లో 2 అకౌంట్లు ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్ అంటారు. అంటే సర్వీసెస్ వేరు, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ వేరు. అంటే ఏంటంటే ఏదైతే మనకి అడ్మినిస్ట్రేషన్ కోసం వచ్చిందో అడ్మినిస్ట్రేషన్కి ఉపయోగించాలి, సర్వీస్ కోసం వచ్చిందో సర్వీస్కి ఉపయోగించాలి. సర్వీస్కి వచ్చిన డబ్బులు అడ్మినిస్ట్రేషన్కి కన్వర్షన్ చేయదు. అట్లా మనకు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. థ్యాంక్ యూ. నౌ ఐ కాల్ అపాన్ ది జాయింట్ సెక్రటరీ అండ్ సెక్రటరీ. జాయింట్ సెక్రటరీ రామిని భాస్కర్ అండ్ సెక్రటరీ లగిశెట్టి నరసింహులు గారు. మిమ్మల్ని సెక్రటరీగా ముందే అడగాలి. ఎందుకంటే మీరు ఈ క్లబ్ సభ్యులందరూ సరైన పద్ధతులు ఎన్నుకున్నారని, కానీ ఆల్రెడీ ఎన్నుకున్నారు. సో మీరు క్లబ్ సెక్రటరీగా గత సంవత్సరం చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేశారు. సెక్రటరీగా మీకు మంచి అనుభవం ఉంది. అలాగే భాస్కర్ గారు, మీరు సెక్రటరీ గారికి మీరు సహాయకారిగా ఉండాలి. మరి క్లబ్ సెక్రటరీ చేయాల్సిన పద్ధతి క్లబ్ సెక్రటరీని లైవ్ వైర్ అంటారు. అంటే అర్థం ఏంటి, మీరు చాలా పవర్ఫుల్. ఏ కమ్యూనికేషన్ వచ్చినా ఫస్ట్ మీకు వస్తుంది. యువర్ ఏ కమ్యూనికేషన్ ఆఫీసర్. అంటే అర్థం ఏంటి, ఇంటర్నేషనల్ నుంచి కానీ డిస్ట్రిక్ట్ గవర్నర్ నుంచి కానీ ఎవరి నుంచి వచ్చినా తప్పకుండా ఫస్ట్ మీ కమ్యూనికేషన్ వస్తుంది. ప్రెసిడెంట్ గారికి వచ్చినా రాకపోతే మీకు వస్తుంది. ఆ వచ్చిన కమ్యూనికేషన్ క్లబ్ సభ్యులకు తెలియజేయడం, దానిపైన యాక్ట్ చేయడం. ఏదైనా ఒక పేపర్ వచ్చింది అనుకోండి, దానికి ఒక 3 పద్ధతులు ఉంటాయి. దానిపైన యాక్ట్ చేయడం, దానికి కావాల్సినటువంటి సమాచారం అందరికి అందించడమైనా, అంటే దానిపైన పని చేయడమైనా, లేకపోతే ఇది ఎంత అర్జెంట్ కాదు అని అనుకున్నప్పుడు ఫైల్ చేయడమైనా, అది పనికి రాదు అనుకున్నప్పుడు పక్కకు పెట్టడం. ఈ రకంగా మీరు రిపోర్ట్స్, తర్వాత
రికార్డ్స్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాగే జోన్ చైర్మన్ పిలిచినప్పుడు కానీ, రీజన్ చైర్మన్ పిలిచినప్పుడు కానీ, డిస్ట్రిక్ట్ గవర్నర్ క్యాబినెట్ మీటింగ్స్ అయినప్పుడు కానీ క్లబ్లో చేసిన సేవా కార్యక్రమాల గురించి మీరు అక్కడ మాట్లాడాలి, రిపోర్ట్ ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పుడు జేజీ గారు ఇచ్చినట్టుగానే నెక్స్ట్ మీరు ఏ క్లబ్ మీటింగ్లోనైనా లేకపోతే రాబోయే రోజుల్లో జరిగే యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మీరు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు కూడా ప్రెసిడెంట్కు రైట్ హ్యాండ్, అంటే మీ యొక్క ప్రమేయం లేకుండా, అంటే మీ యొక్క సహకారం లేకుండా ప్రెసిడెంట్ గారు కూడా ఏం చేయలేరు. కనుక సెక్రటరీగానే పర్ఫెక్ట్గా మనము వారి యొక్క పూర్తి సహకారాన్ని అందించాలి. నేను సెక్రటరీగా చేసినప్పుడు మా ప్రెసిడెంట్ ఏం చేయాలి, టైంకి వస్తుంది. ఏమన్నా అంటే ప్రెసిడెంట్గా సీను నీకు అన్నీ తెలుసు కదా అంటే. సో అంటే అర్థమేంటి, ఒక సెక్రటరీ యొక్క రోల్ ఈజ్ ఎ వెరీ క్రూషియల్ రోల్. కనుక మనం కొంచెం బాధ్యత ఎక్కువ తీసుకొని అయినా మన కార్యక్రమాలు చేయాలి. గత సంవత్సరం బాగా చేశారు. మరి మీకు తోడుగా వారు కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి మీ యొక్క యాక్టివిటీస్, మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ బాగా చేస్తారు. Will perform to the best of your ability. Now I call upon the Vice President, Second Vice President Chinta Bhaskar garu, First Vice President Raj Bahadur Reddy garu. Bhaskar garu, Raj Bahadur Reddy garu, మీరు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ టీఎంటీ కోఆర్డినేటర్, లీడర్షిప్ తెలుసా బాధ్యత మీకు ఉంటుంది. అలాగే మీరు వైస్ ప్రెసిడెంట్ గారికి సహకారం అందించారు. వైస్ ప్రెసిడెంట్ యొక్క రోల్ ఏంటంటే, ఎప్పుడైనా ప్రెసిడెంట్ గారు లేనప్పుడు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆ సమావేశాన్ని నడిపిస్తారు. అంటే ప్రెసిడెంట్ గారికి ఉన్నటువంటి విశేషమైన అధికారాలు అలాంటివి. సో వారు లేనటువంటి ఆప్షన్స్ను మీరు పూర్చాల్సి వస్తుంది. మరి వారు ఉన్నప్పుడు ఏంటి, మనకేం పని లేదంటే కాదు. వారు ఉన్నప్పటికీ కూడాను ఒక ప్రెసిడెంట్గా కొన్ని కమిటీస్ ఇస్తారు. ఎడ్యుకేషన్కు, హెల్త్కు సంబంధించిన యాక్టివిటీస్ పైన కొన్ని కమిటీస్ ఇస్తారు. ఆ కమిటీస్ కొంతమంది చైర్పర్సన్, ఆ కమిటీ యొక్క రిపోర్టింగ్, కమిటీలు ఏదైతే యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాయి అనే దాని యొక్క వాటిపైన మీరు పర్యవేక్షణ చేయాలి. అంటే మీరు ఒక రకంగా ఏంటంటే నెక్స్ట్ రాబోయే రోజులలో మీరు ప్రెసిడెంట్ కాబోతున్నారు సిద్దిపేట క్లబ్లో. సో కనుక మీరు పూర్తి స్థాయి ట్రైనింగ్ మీరు ఇక్కడ తీసుకోవాలి. ఒక సెక్రటరీగా, ట్రెజరర్గా ఉన్నప్పటి నుంచి మన ఆలోచన ఏంటి, క్లబ్లో లీడర్షిప్ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉండాలి. నాకెందుకు లేనది. సో ఎప్పుడైతే మనం తీసుకుంటామో బాధ్యతగా యాక్టివ్గా ఉంటాం, మనం ఇంకెక్కువ నేర్చుకుంటాం. సో అట్లా ప్రెసిడెంట్ గారికి చేదోడు వాదోడుగా ఉండి మరి అన్ని చేసే సేవా కార్యక్రమంలో మీరు పూర్తి స్థాయిలో మీ యొక్క సహకారాన్ని అందిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ కాల్ అపాన్ ద ప్రెసిడెంట్ లైన్ వినోద్ కుమార్ మోదాని గారు. వినోద్ గారు, మీరు మళ్ళీ మీ క్లబ్ సభ్యులు మళ్ళీ ప్రెసిడెంట్గా అనుకున్నారు. గత సంవత్సరం మీరు చేసిన యాక్టివిటీస్ బాగా ఉన్నాయి, లీడర్షిప్ బాగా ఉంది, అందరితో కలిసిపోగలుగుతారు. మీరు యువకులైనా మరి అందరితో చక్కగా ఉండగలుగుతారు, క్లబ్ను ఒక మంచి పద్ధతిలో తీసుకెళ్తారు అనేటువంటి విశ్వాసం మాకు మీపై ఉంచారు. మరి ఒక ప్రెసిడెంట్గా మీకు విశేషమైన అధికారాలు ఉన్నాయి. మీరు ప్రెసిడెంట్గా ఆ స్థానంలో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వచ్చినా మీ పక్కన కూర్చోవలసింది. అంటే అట్లాంటి వైడ్ పవర్స్ మీరు ఎంజాయ్ చేస్తారు. మరి అట్లాంటి మంచి అధికారం ఎలా ఇచ్చారు క్లబ్ సభ్యులు? ఏదో కేవలం ఫైనాన్షియల్ సంస్థలు అదేదో కాదు కదా, ఇది సేవా సంస్థ. సేవా సంస్థలో మీకున్న విశేషమైనటువంటి లక్షణాలను గుర్తుపట్టి, అంటే మీకున్న లీడర్షిప్ క్వాలిటీ గుర్తుపట్టి ఎంతో నమ్మకంతో మీకు క్లబ్ ప్రెసిడెంట్గా, అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. మరి అధ్యక్షుడిగా మనకు కొన్ని స్కిల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పుట్టుకతో ఎవరికేం రాదు. కానీ మనకున్న స్కిల్స్తో పాటు అదనపు స్కిల్స్ ఎప్పుడైతే అవకాశం ఉంటుందో, లీడర్షిప్ ట్రైనింగ్స్ అవుతున్నాయి, మీరు కూడా అటెండ్ అయ్యారు నేను. సో అట్లా లీడర్షిప్ ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి, ఎక్కడ అవకాశం ఉంటాయి, అది తప్పకుండా వాడుకొని మరి క్లబ్లో రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు, రకరకాలైన మెంబర్స్ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో, సమాజంలో ఉన్నారో వాళ్ళే క్లబ్ మెంబర్గా అవుతారు. కనుక క్లబ్ మెంబర్స్ అందరూ అబ్సల్యూట్గా ఉండాలంటే మనం అనుకోవడం కుదరదు. సో కనుక వారందరి అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించుకొని చక్కగా వారందరినీ సమీకరించుకొని అనుకున్న లక్ష్యం కోసం ఏదైతే గోల్ పెట్టుకుంటామో, ఈ కార్యక్రమాలు చేయాలి, ఇది సాధించాలి అని మనం అయితే అనుకుంటామో వాటి పట్ల మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకొని సరైనటువంటి పద్ధతులు అందరి సహకారం తీసుకొని ముందుకెళ్ళాలి. మీకు ఆల్రెడీ ఒక సంవత్సరం చేశారని అనుభవం ఉంది. ఈ సంవత్సరం మీరు ఇంకా బాగా చేయాలి అనేటువంటి ఒక ఉబలాటం ఉంది, మీకు శక్తి ఉంది, మీ వెనకాల ఇంతమంది వెరీ ఎక్స్పీరియన్స్డ్ లైన్స్ ఉన్నారు. కనుక తప్పకుండా ఇంకా మీరు మంచి స్థాయిలో, అంటే డిస్టిక్లో మన సిద్దిపేట క్లబ్లో నంబర్ 1 స్థాయిలో ఉంచాలి. అట్లాంటి కార్యక్రమాలు మీరు చేయాలి, అట్లాంటి బాధ్యతలన్నీ ఉంటాయి. మరి ప్రెసిడెంట్గా మీరు సెక్రటరీ, ట్రెజరర్ గారితో కలిసి మంచిగా ప్లాన్స్ చేసి తర్వాత క్లబ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరి మధ్యలో పెట్టి వారందరి ఆమోదం తీసుకొని, వారి యొక్క సూచనలు తీసుకొని చక్కటి కార్యక్రమాలు మీరు ప్లాన్ చేయాలి. మరి అలాగే మీరు ప్రెసిడెంట్గా
మరి డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అడ్వైజరీ కమిటీ మెంబర్, విజన్ చైర్మన్ గారు పిలిచిన, జోన్ చైర్మన్ గారు పిలిచిన మరి వెళ్ళి అక్కడ మీ యొక్క సాధక బాధకాలు చెప్పుకోవచ్చు, అలాగే వాళ్ళు చేసిన యాక్టివిటీస్ యొక్క గొప్పతనం చెప్పవచ్చు, తర్వాత ఇంకేదైనా సహాయం కావాలని కూడా వాళ్ళ నుంచి తీసుకోవచ్చు. సో ఆ రకంగా మీరు మీ యొక్క వైట్ పవర్స్ని ఉపయోగించుకుంటూ, అధికారాన్ని ఉపయోగించుకుంటూ, అందరి మన్ననలు పొంది మంచి సర్వీసెస్ చేసి జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతులు మీరు మిగుల్చుకోగలిగారు. మర్చిపోలేనటువంటి లెగసీని సిద్దిపేట క్లబ్లో మీరు స్థాపించారు. రెండు కార్యక్రమం. ఒకటి పర్సనల్గా ద గ్రేట్ సాటిస్ఫాక్షన్ దట్ యు ఎవర్ గెట్ యాజ్ అ ప్రెసిడెంట్. దట్స్ నంబర్ 1. డిస్ట్రిక్ట్ గవర్నర్ చేసినా మర్చిపోతాం, ఒక క్లబ్ ప్రెసిడెంట్గా చేసినటువంటి రోజులే గుర్తుంటాయి. సో దట్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆర్ గెటింగ్ బ్యాక్. సో అదొకటి పర్సనల్గా. రెండోది ఏంటంటే క్లబ్ సభ్యులు ఇప్పుడు 49 సంవత్సరాల నుంచి 50వ సంవత్సరానికి మనం అడుగుతున్నాం కనుక సిద్దిపేట క్లబ్ యొక్క ఫేస్ని మనం మార్చాలి. సాధ్యమైనంత వరకు మీ యొక్క స్కిల్స్ని గురించి మీరు సహకారం తీసుకొని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్ళాలి. మీరు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ ఆస్క్ ది క్లబ్ మెంబర్స్ వేరెవర్ దే ఆర్ సిట్టింగ్, ప్లీజ్ స్టాండ్ అప్. ఈ క్లబ్లో సభ్యులైన అందరూ ఎక్కడెక్కడ కూర్చున్నారు మీ స్థాయి నుంచి మీరు లేచి నిల్చోండి. ఉమెన్ మెంబర్స్ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా, భార్యలు లైన్స్లో వారందరూ నిల్చోండి. ఆ మిత్రుల మీటింగ్స్ హాజరు కావడం, సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం, ఇట్లాంటి కార్యక్రమాలు మీరు చేయాలి. మరి మీరు వెనుక ఉండి మీ సహకారం అందిస్తేనే వారు ముందుండి చక్కగా యాక్టివిటీస్ చేయగలుగుతారు. మరి మీరు మీ బాధ్యతలు నిర్వర్తిస్తారా యాజ్ ఎ మెంబర్గా? సో నా ఇండివిజువల్గా మీరు ఓట్స్ తీసుకున్నారు, కలెక్టివ్గా మీరు అందరూ కలిసి ఈ ప్రెసిడెంట్ గారికి సహకారం అందించి మరి క్లబ్లో వస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ యువర్ సీట్ ఎక్సెప్ట్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్. That's why he has come as a president. ఇంట్లో ఒక ఫ్యామిలీ సహకారం కాకుండా ప్రెసిడెంట్, సెక్రటరీ, గవర్నర్ గారండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. ఓకే ప్రెసిడెంట్ గారు, మరి ఇది మీకు క్లబ్ సభ్యులందరూ కలిసి ఈ దండాన్ని ఇస్తున్నారు. ఇది ఎవరినో కొట్టడానికి కాదు. మనకి ఇది ఎక్కడ కనబడుతుంది? మనకు కేవలం ఒక జడ్జి దగ్గర కనబడుతుంది, కోర్టులో జడ్జి దగ్గర కనబడుతుంది. ఎవరైనా అని అనుకున్నప్పుడు, ఎవరైనా అవుట్ ఆఫ్ ఆర్డర్ పోతున్నది, లేక ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోతున్నాయి, ఇంకా కంట్రోల్లో ఉండాలన్నప్పుడు ఇట్లా కొట్టాడు అంటే ఆర్డర్లోకి వస్తుంది. మరి ఈ దండం ఏంటి అంటే క్లబ్ సభ్యులందరూ క్లబ్ యొక్క ఎస్టీమ్ అంటే క్లబ్కు ఉన్నటువంటి గౌరవాన్ని, వారు మీపైన ఉన్నటువంటి నమ్మకాన్ని, వారు మీపైన ఉన్నటువంటి ప్రేమను కలిసి ఒక గౌరవపూర్వకంగా ఈ అధికారాన్ని మీకు ఇస్తున్నారు. ఈ అధికారాన్ని చాలా చక్కగా గౌరవప్రదంగా అందరూ మెచ్చే రకంగా మనం దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మీరు ఆ రకంగా వాడతారా? థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుకు వస్తారు. ప్లీజ్ మీరు కూడా ఓకే రెడీ సార్. ఓకే పిల్లలు పెద్దగా అయినాక అడుగుతారు కదా ఏ పెట్టుకున్నారు. సార్ సార్ ఓకే మామిడాల శ్రీనివాస్ గారు 49వ ఇన్స్టాలేషన్ డేకు వచ్చిన నా గురువు, నా అన్న ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ గారికి, మరియు చీఫ్ గెస్ట్ సూర్యప్రకాష్ గారికి, సూర్యరాజ్ సారీ రామ్ ఫణీందర్ సార్ గారికి, మామిడాల శ్రీనివాస్ గారికి, మరియు ఇతర సీనియర్ సభ్యులకు, మరియు నా మిత్రులకు
అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది నిజానికి నా పూర్వజన్మ సుకృతమే అనుకుంటాను. ఎందుకంటే రెండవసారి నన్ను అధ్యక్షునిగా ఇంతమంది పెద్దలు నా క్లబ్కు ఎన్నుకోవడం నిజంగా నాకు ఒక రకంగా గర్వకారణం కూడా అనిపిస్తుంది. మరియు ఈ రెండవసారి అధ్యక్షునిగా అయిన రోజే మేము కరోనాలో విశేష సేవలు చేసిన మన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ డే సందర్భంగా 25 మంది డాక్టర్లకు మేము ఒకటే ప్లాట్ఫామ్కు తీసుకొచ్చి వారికి సన్మానించడం జరిగింది. అలాగే పెద్దలు నారాయణ సార్ గారి సూచన మేరకు మేము ఒక ఎస్టీ ఐఐటి స్టూడెంట్ 4th సెమిస్టర్ కొరకు వారి ఫీ మా లయన్స్ పెద్దల సహకారంతో అందించడం జరిగింది. అలాగే ఈ నూతన సంవత్సరంలో ఈరోజుకు మేము మా కరెక్ట్ 20 డేస్ అవుతుంది. ఈ 20 డేస్లో మేము రైస్ బ్యాంక్ అని చెప్పి మన మంత్రివర్యులు హరీష్ రావు గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసినటువంటి రైస్ బ్యాంక్కు విశేష స్పందన వచ్చింది. ఈ స్పందన కూడా వచ్చింది నా మిత్రులతోనే, లయన్స్ క్లబ్ సభ్యులతోనే. ఇది కేవలం నా మిత్రులు లయన్స్ క్లబ్ సభ్యులతోనే మేము ఈ రోజు వరకు మేము దగ్గర 15 క్వింటల్ రైస్ ఇచ్చేసాము. దీని కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఈ రైస్ను మేము ఇక్కడ యశోద ఓల్డేజ్ హోమ్ అని చెప్పి ఒక వృద్ధాశ్రమము ప్లస్ అనాథాశ్రమం ఉంది, వారికి రెగ్యులర్గా వాళ్ళకు డొనేట్ చేయడానికి కొరకు ఒకటి. ఇంకోటి జెన్యూన్గా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో మరియు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో వారికి మా సహాయ సహకారము అందించడానికి, మరియు ఈ ప్రజెంట్ గవర్నర్ గారు ఏదైతే హీల్ అని చెప్పి స్టార్ట్ చేశాడో దానికి మేము 100% న్యాయం చేకూరుస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ప్లస్ నాకు యాక్చువల్గా లయనిజంలో నాకు ముందుండి నడిపిస్తుంది మాత్రం గంప రమేష్ గారు మరియు లయన్ అమర్నాథ్ గారు. వీరిద్దరి సహకారం నేను మర్చిపోలేను. అలాగే నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని నడిపించిన నా గురువు నా అన్న ఫారూక్ హుసేన్ గారు ఈరోజు నా ప్రమాణ స్వీకారానికి రావడం నాకు చాలా ఆనందకరంగా ఉన్నది. మీ అందరి నా మిత్రుల సహకారము మరియు లయన్స్ పెద్దల సహకారం అందరితో కలిసి నేను ఇంకా ముందు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తానని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం. మేడం ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ సార్. సార్ మీరు కూడా ఒక్కసారి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ నిలబడిన కోరుతున్నాము. వ్యాసపూర్ణం సందర్భంగా ఈరోజు చాలా మందికి ఇంతకుముందే వినోద్ మాట్లాడుతూ ఫారూక్ హుసేన్ గారిని మా గురువు అని చెప్పేసి తనను ఒక మార్గనిర్దేశం చిన్నప్పటి నుంచే వేలు పట్టుకొని నడిపించి తనకు భవిష్యత్తు నిర్దేశం చేయించడం జరిగిందని చెప్పారు. వారు కూడా గురువే. అటువంటి ఫారూక్ హుసేన్ గారు కూడా అందులో మీరు కూడా ఈ గురు స్థానంలో ఈరోజు ఇంకో 2 గురువులకు సన్మానించే విధంగా జాయిన్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సో అంతటి మహత్కార్య గురువు యొక్క స్థానము మన హైందవ సాంప్రదాయంలో మన భారతీయ సంస్కృతిలో చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటారు. కాబట్టి ఆ దిశానిర్దేశం చేసి చీకట్లో ఉన్న మనకు వెలుగును నింపేటువంటి దిశగా మనకు చేయడానికి శ్రీనివాస్ రెడ్డి గారు సార్ ఒక్క ఫోటో సైడ్కి వచ్చింది సార్. సార్
అలాగే పన్యాల శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ కొద్దిగా అందరు కవర్ అవుతారు కొద్దిగా. ఓకే రెడీ సార్ చూడండి కొద్దిగా ముందు సార్ మీరు ముందుకు రండి సార్ ముందు. ఓకే రెడీ అండి. ఓకే థ్యాంక్ యూ. ఫిజిక్స్ అంటేనే తన ఇంటి పేరునే ఫిజిక్స్ గా మార్చుకున్నటువంటి ఫిజిక్స్ పి భగవాన్ గారిని కూడా ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమంలో ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పక్కన చూసుకో. కొద్దిగా ఎందుకున్నారు సార్. ఓకే రెడీ సార్. అలాగే ఈరోజు అతిథిగా విచ్చేసినటువంటి రీజన్ చైర్పర్సన్ కూడా ఒక గురువారిలో సత్య గారిని, అలాగే విజయం నుంచి వచ్చినటువంటి ప్రెసిడెంట్ ఒక్క నిమిషం ఒక్క ఫోటో సార్ ఉన్నాను సార్. ఓకే రెడీ సార్. ఓకే ఆన్లైన్లో మనకు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. ఓవర్కు కంపారాలు వస్తాయి సార్ ఒక్క నిమిషం. ఓకే రెడీ సార్. డిఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారు కూడా సన్మానం చేసుకోవడం మనకు సంతోషం. రిక్వెస్ట్ సార్ ప్లీజ్ యాక్సెప్ట్. ఓకే రెడీ సార్. వినోద్ బ్యాంక్ ప్రెసిడెంట్ వినోద్ గారికి ఎమ్మెల్సీ భారతభూషణ్ గారు సన్మానం చేస్తున్నారు. ఒక్కసారి దగ్గర నిలబడి. యూఎస్లో ఉన్నప్పటికీ కూడా గంపా రమేష్ గారు టీడీజీ గారు ఫెలిసిటేషన్స్ మనకు ఫోన్ ద్వారా అందిస్తున్నారు. ఓవర్ టు గంపా రమేష్. థ్యాంక్ యూ సార్. వారు నిర్ణయించి మరొకసారి వారు వ్యాస పొందినవారు వారి బర్త్డే కావడం, వారు గురువులకే గురువుగా అందరికీ కూడా ఆదర్శంగా ఆవాస విద్యాలయంలో ప్రధానమైనటువంటి వెన్నుముకలాగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకటి బడి ఇంకొకటి గుడి, ఇట్లా రెండింటిని కూడా సమానంగా చూస్తున్నటువంటి భాస్కర్ గారు విశ్వయ్య గారికి వ్యక్తిగతంగా సన్మానం చేయడానికి ముందుకు వచ్చినారు. ఆర్ భాస్కర్ గారు లయన్ ఆర్ భాస్కర్ గారు సన్మానం చేస్తున్నారు. సార్ ఇక్కడ చూడు సార్. ఓకే రెడీ. సార్ ఒక్క నిమిషం కొద్దిగా ముందుకు రాను. ఓకే ఒకసారి చెప్పట్లు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే
ఐశ్వర్య గారు. లయన్ శ్రీరాజ్ గారికి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ గారికి, తర్వాత మనమంతా ఎదురు చూస్తున్నటువంటి మెసేజ్ చీఫ్ గెస్ట్ ద్వారా ఉంటుంది. త్వరలో కార్యక్రమం మనం నిర్వహించుకుందాం. ఈరోజు చాలా సుదినం, వ్యాస పూర్ణిమ సందర్భంగా ఈ కార్యక్రమంలో అంతర్భాగంగా జరుగుతున్నందుకు మనందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. నిజానికి ఎమ్మెల్సీ గారు ఓకే రెడీ, ఇక్కడ చూడాలి సార్. రెడీ సార్. జోజి గారు రెడీ. మీరు కూడా గురువు కదా. ఓకే రెడీ సార్. రెడీ జోజి గారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇట్స్ టైమ్ ఫర్ టు లిసన్ టు అవర్ చీఫ్ గెస్ట్. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ కూడా ఒక 10 నిమిషాలు ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. అందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరూ కూడా నిలబడే వారు కూడా ఒక్కసారి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మీరు ఇక్కడ పోయి ఏ ప్రైవేట్ స్కూల్ తీసుకున్నా ఆ గవర్నమెంట్ స్కూల్ కు తీసుకురాదు. డ్రెస్సెస్, రూమ్స్, కంప్యూటర్స్, ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ దేర్. రెండు కూడా అలాగే ప్రతి సంవత్సరం వినోద్ కుమార్ మొడాని గారు, మరి అట్లాగే నేటి ఆనరబుల్ గెస్ట్ ఎమ్మెల్సీ శ్రీ ఫారూక్ హుస్సేన్ గారు, మరి ఇన్స్టాలేషన్ ఆఫీసర్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ మామిడాల శ్రీనివాస్ గారు, ఇండక్షన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లైన్ రామ్ ఫణీధర్ గారు, రీజియన్ చైర్మన్ సత్తయ్య గారు, మరి అలాగే అగైన్ జోన్ చైర్మన్ కూడా అందులో 2 ఉన్నాయి, 2 పదవులు ఉన్నాయండి. 2 సార్లు ప్రెసిడెంట్, ఆ తర్వాత పోతే ఇప్పుడు జోన్ చైర్మన్ కూడా. మరి ముఖ్యంగా నా మిత్రుడు నన్ను లైనిజంలో ఒక వెలుగు చూపించిండు, వెలుగు ఎత్తి నా గురించి ఇప్పుడే చెప్పారు లైన్ అమర్నాథ్ గారు. మరి అట్లాగే మన మాస్టర్ ఆఫ్ సెరమనీ మన నారాయణ గారు, మరి నేను పెద్దగా నా గౌరవిస్తుంటాను. ఎప్పుడు నాకు చాలా ఒక మంచి స్నేహితుడు మన ఈశ్వరయ్య గారు, మన కొమరేలి శేఖరన్న గారు, అట్లాగే మరి డీసీపీ గారు, మిగతా లైన్ మిత్రులు, లైన్ లేడీస్ అండ్ కప్స్ అందరికీ నా యొక్క నమస్కారం. మరి ముఖ్యంగా ఈరోజు నేను ఎప్పుడైనా కూడా సిద్దిపేట్ క్లబ్ ఇన్స్టలేషన్ అంటే ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి చూస్తున్నాను. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా నేను సిద్దిపేట్కి కంటిన్యూస్గా ఏదో ఒక విధంగా యాక్టివిటీస్లో నేను టచ్లోనే ఉంటుంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకేమో నాకు ఎవరు ఏది అడిగినా నో అని అనుభూతి కాదు. ఫస్ట్ ఇక్కడ వచ్చిన ఇక్కడ లచ్చపేట ఒక ఊరున్నాడు, ఆడ ఒకటి ఏదో ఒకటి యాక్టివిటీ చేయాలని నాకు మా శేఖరన్న వాళ్ళ బావ ఆయన నన్ను ఏదో మోటివేట్ చేస్తే అప్పట్లో కొన్ని బోర్వెల్ మా ఊర్లో కిలోమీటర్లు నడిచి నీళ్లు తెస్తున్నాను అంటే అది పాపం ఏదో చేయాలి అంటే సరి చేస్తాను. ఆ రోజు 5 బోర్వెల్ బాగులేయించాను.
సో ఆ బోర్వెల్ బావులు మొత్తం వేయించిన తర్వాత నన్ను తీసుకుపోయి మొత్తం అన్ని తీసినాయని చూపించి ఇనాగ్రేట్ చేయించి అందరికీ నీళ్ళు అందేలాగా చేయించడం జరిగింది. కానీ నిజంగా ఆ రోజు నేను ఏదైతే చేశానో అది ఎలాంటి వరకు కూడా నేను మర్చిపోను. ఇప్పటికీ నేను 4 సార్లు చెప్పినట్టున్నా యాదున్నది నాకు. అది ఎందుకంటే అది ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తిని ఆ కార్యక్రమం చేసినాను. మనం ఎన్నో చేస్తూ ఉంటున్న కార్యక్రమాలు, కానీ ఆ పర్టికులర్ది ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఫస్ట్ కార్యక్రమం చేశాను. నాతో పాటు మా గంప రమేష్ గారు కూడా వచ్చి ఆ ఇనాగ్రేషన్కి బోర్వెల్ పంపులు రావాలన్నాను అంటే వస్తాను పదా అని కలిసి పోయి అవన్నీ ఆ కార్యక్రమం చేసినందుకు అక్కడ దిగినది. అక్కడి నుంచి ఇంకా ఏవో చిన్న అన్న తర్కపల్లి స్కూల్కి తీసుకుపోయాడు. ఆడ ఏదో అన్నాడు, సరే ఏం చేసినా నాకు తెలియదు, మర్చిపోయాను. తర్వాత మరి వీళ్ళ ఆయన ఆనంద నిలయం దాని కొరకు అక్కడ ఏవో చేయించి ఒక మేము అవన్నీ స్పాన్సర్ దానికి పెద్ద కథాకారం చాలా జరిగింది ఆ రోజు. సో అదొకటి. ఇంకా ఏవో ఇట్లానే ఉన్నాయి. మరి పోతే ముఖ్యంగా మన అమర్నాథ్ గారు చెప్పినట్టు నేను విద్య కొరకు, ఎడ్యుకేషన్ కొరకు ఎక్కువగా ప్రిఫరెన్స్ తీసుకుంటున్నాను. మొట్టమొదటి నుంచి ఎవరైనా చదువుకుంటున్నారు అంటే వాళ్ళకి ఇండైరెక్ట్గా నేను చాలా హెల్ప్ చేస్తుంటాను. ఇక తర్వాత అమర్నాథ్ గారు నాకు పరిచయం అయిన తర్వాత బాగా క్లోజ్ కాంటాక్ట్, పరిచయమే కానీ చాలా క్లోజ్గా వచ్చిన తర్వాత నేను ఇంకా ఒక గట్టి ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. ఎస్, స్కూల్స్కి ఏమైనా చేద్దాము. సరే అడిగిన ఆయన వచ్చి అడిగినందుకు నేను నో అనలేదు, అనకుండా తప్పకుండా నేను చేస్తానని చెప్పి ఆ స్కూల్కు నేను వాళ్ళు చెప్పినట్టుగానే నేను ఇష్టపూర్వకంగా, సంతోషంగా, మనస్ఫూర్తిగా అక్కడ ఆ స్కూల్లో పిల్లలను చూసిన తర్వాత ఈ పిల్లలను అందరినీ నా సొంత పిల్లలాగా తీర్చిదిద్దేస్తాను ఎంతగానో కానీ అనుకొని ఆ రోజు నిర్ణయం తీసుకొని అదే ఆ రోజు నుంచి మొదలైంది కదా ఆ స్కూల్కి. అంతకుముందు ఏదో ఇచ్చినా కానీ అది పెద్దగా లెక్క పట్టించుకోలేదు నేను చేసి. ఆ తర్వాత నేను ఖచ్చితంగా వాళ్ళకి అనుకున్న ప్రకారంగా ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారంటే ఏ ఒక్క పిల్ల కూడా ఇలా స్కూల్ డ్రాప్ కావద్దు, ఎస్ ఇది నా విజన్ అని అందరికీ టాయిలెట్స్ సపరేట్గా ఒక 30 టాయిలెట్లు, ఒకటే ఆడపిల్లలకు 30, మగ పిల్లగాళ్ళకు 30, 60 టాయిలెట్లు కట్టించాను. దాంతో ఏమైపోయిందంటే స్ట్రాంగ్ స్కూల్ లాగా ఏర్పడింది. వాళ్ళందరికీ డ్రెస్సులు మళ్ళీ 5-6 సంవత్సరాల నుంచి ఇస్తూ వస్తున్నాయి. ఈ రోజు వరకు దాన్ని ఎంజాయ్ చేసి దాంట్లో నెంబర్ 1 వచ్చిన స్కూల్ తెలంగాణలో అదే స్కూల్ 100% పాస్ అయిన స్కూల్. మరి దాంట్లో 52 స్టూడెంట్స్ 8 GP ప్లస్లో పాస్ అయిన వాళ్ళు 52 మంది పిల్లలు వాళ్ళు. మరి నేనేమో ఆ రోజు క్యాష్ ఇస్తుంటే ఎవరైతే ఫస్ట్ వస్తారో 8 GP వస్తారో వాళ్ళందరికీ 2500 వస్తే ఒక 10-15 మంది వస్తుండొచ్చు. యూజువల్లీ అంటే 52 మంది వచ్చింది ఒక్కసారి. 2500 అప్పుడు నేను చూసుకున్నాను. 2500 లెక్క 52 మందికి లెక్కేసుకోవాలని ఆ రిజల్ట్ రోజున మొత్తం తీసుకొని ఇంత అవుతుందా, 8 lakhs అవుతున్నాయా, సరే ఓకే బడ్జెట్ తీసుకున్నా, స్కూల్కి పోయినా అందరికీ పని చేసినాను. సో ఈ మాదిరి ఏంటంటే అందరికీ అట్లా ఇవ్వడం వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మనం సాయం చేసిన వాళ్ళం అవుతాము. మరి వాళ్ళలో ఆ రిజల్ట్ వచ్చింది అంటే అది మన యొక్క దీని మూలాన, చారిటీ మూలాన, మనం చేసిన సహాయం మూలాన ఇదంతా జరిగిందని దాంతో చాలా బాగా సంతోషం అనిపిస్తుంటుంది ఇట్లాంటి చారిటీస్ చేస్తున్నాం. మరి అదే ప్రకారం నేను గవర్నర్ అవ్వడము నాకు ఒక అదృష్టంగా భావించాను, గవర్నర్ కావడం అనేది. నేను కూడా ప్రెసిడెంట్ గారు ఒక అదృష్టంగా భావించాను. మళ్ళీ సార్ చెప్పినట్టు ఇన్స్టాల్ చేసి ఈ అవకాశం వాడుకోవాలని. సో మీరు కూడా అవకాశాన్ని వాడుకోవాలి. ఒక గవర్నర్గా నేను ఒక స్లోగన్, నా విజన్ స్కూల్ అడాప్షన్ అనేది ఇచ్చిన, కానీ అది బ్యాడ్ లక్ ఏమంటే మన కోవిడ్ పీరియడ్లో టోటల్ 1 year స్కూల్స్ అన్నీ క్లోజ్ అయింది. బట్ అంతకుముందు నేను మ్యాక్సిమం ఎంత చేయాలో అంత చేసిన, కానీ ఈ కోవిడ్ మూలాన ఎడ్యుకేషన్కి ఎక్కువ వెళ్ళలేదు నేను ఇచ్చిన చారిటీ. కానీ పిల్లలు చదువుకోవడానికి నేను మటుకు ఎక్కడ ఆపలేదు. స్కూల్ నోట్బుక్స్ కంటిన్యూస్గా ఇచ్చిన, నేను ఇచ్చి టీచర్స్ కూడా వాళ్ళు చేయగలిగినంత వరకు వాళ్ళు పిల్లలకి సహాయం చేసి వాళ్ళు స్కూల్ ఓపెన్ అయినప్పుడల్లా పిల్లలకు వాళ్ళకు మంచిగా
నేర్పించి ఆ బుక్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసి నేను ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నింటిని ఉపయోగించుకొని అన్ని కార్యక్రమాలలో పిల్లలు కూడా మంచిగా పాల్గొని ఈరోజు ఆ పిల్లలు తప్పేమీ లేదు, మన సిచ్యువేషన్ అట్లా ఉన్నది. టోటల్ కోవిడ్ మూలాన వాళ్ళది ఎడ్యుకేషన్ అంతా ఎవరిది కాదు, ఆ పిల్లలది కాదు, మన ప్రపంచం మొత్తం, మన దేశం మొత్తం, మన స్టేట్ అంతా అందరికీ పరిస్థితి అదే ఉంది. అయినా కూడా నేను అనేది ఏంటంటే కోవిడ్ అనే పీరియడ్ని మనము ఎప్పుడు బ్యాక్లాగ్ అనుకోకూడదు. కోవిడ్ పీరియడ్లో మనము ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. కోవిడ్ పీరియడ్లో లైనిజంలో లయన్స్ క్లబ్ మెంబర్స్ బాగా ఇంక్రీజ్ అయ్యారు, మళ్ళీ బాగా చారిటీస్ జరిగినాయి. మరి అట్లాగే ఎల్సిఐఎఫ్ గురించి కూడా మనము ఎన్నో చేయగలిగినాము. ఎంజేఎఫ్లో 105 ఎంజేఎఫ్లు చేయడం జరిగింది ఆ ఒక్క సంవత్సరమే, ఎప్పుడూ చేయలేదు అన్ని ఎంజేఎఫ్లు, 105 ఎంజేఎఫ్లు చేయడం జరిగింది. మరి అట్లాగే మీరు ఎన్నో రకాలుగా ప్రోగ్రాంలు చేసింది. కోవిడ్ గురించి కోవిడ్ మూలాన హెల్ప్ చేయాల్సింది. మరి వీళ్ళంతా హౌస్లెస్ అయిపోయారు, జాబ్లెస్ అయిపోయారు, అందరికీ ఎవరికి కూడా నిరుద్యోగులు అయిపోయారు, డబ్బులు లేవు, ఆకలితో అనుమతిస్తున్న రోజుల్లో మీరు అందరూ కూడా ముందుకు వచ్చి రైస్ బ్యాంక్ లాంటివి ఇనాగ్రేట్ చేసి వాళ్ళందరికీ రైస్ లేని వాళ్ళందరికీ కూడా ఇది రూరల్ ఏరియా, ఇక్కడ రైస్ ప్యాడీ అటువంటి అన్నీ బాగా దొరుకుతాయి కాబట్టి మీ వంతు సేవలు మీరు చేయటం నిజంగా అది చాలా గొప్ప సేవ, గొప్ప దానం. అది అటువంటి దానం హంగర్ రిలీఫ్ అనేది మనం అనుకోవచ్చు, కానీ అది మనము ఒక ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి ఆ రోజు మనం ఆకలి, ఎందుకంటే మనం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఉన్న ఉద్యోగాలు పోయినాయి, వాళ్ళకి ఇంకేం చేయలేము. కాబట్టి మనం చేతనైనంత కట్టుకి మన దగ్గర ఉన్నంత మటుకు మన దగ్గర 100 రూపాయలు ఉంటే కనీసం ఒక 10 రూపాయలన్నా సాయం చేసి వాళ్ళకి ఏదో ఒకటి చేయగలిగినాము, చేసాము. మన లయన్స్ క్లబ్ అనేది ప్రతి ఒక్కరి క్షణంలో, ప్రతి ఒక్కరి ఆపదలో ముందుంటుంది. ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే అక్కడ ఎవరుంటారు? ఆపదలో లైన్ మెంబర్స్ కనపడుతున్నారు. మనం వెతుక్కుంటూ వెళ్తాం, అరే ఫలానా వాళ్ళు ఇట్లా కష్టపడతా ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది, కానీ మనం ఎప్పుడు కూడా వాడు ఇబ్బంది పడుతున్నట్టు చూసుకుంటూ పోం, మనం ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. కాబట్టి లయన్స్ అనేది ఈ సేవా సంస్థలో అందరూ నిమగ్నమై పనిచేస్తుంటుంటారు. చేస్తున్నందుకు మీకు దాంట్లో కంపల్సరీ మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు కూడా ఒక రిజల్ట్ ఏంటి, తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉంటుంది. ఒక పని చేస్తే ఒక ఎదుటి వాడికి మనం ఏ హెల్ప్ చేసినా వాడి నుంచి మనకు ఒక మంచి బ్లెస్సింగ్స్, దీవెనలు వస్తుంటాయి. చాలా మంచిగా ఉండదు, చాలా బాగుంటుంది అనే దీవెనలు. సో ఇవన్నీ మన అకౌంట్లో ఉంటాయి. అక్కడ మనం ఏదో ఎక్కడో పోయి మనము ఇది చేస్తే కాదు, మన అకౌంట్లో అక్కడ ఉంటాయి. రేపటి రోజున మనం పోతుంటాం, ఎన్నో రకాలుగా సేవలు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు, ఏదో చేస్తుంటారు. మనం అమెరికా పోతాం, వీసా తీసుకుంటాం, ఉత్తర అమెరికా పోతే పోయినాం అనుకో, ఇదే ఏమున్నాయి పైసలు ఎక్కడ ఆయన పైసలు లేవు, తెచ్చుకోలేదంటే ఇంటికి పోని వాడు జైలు వేసేస్తాడు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాడు. యూరోప్కి పోతాం, ఎన్ని యూరోస్ తెచ్చుకున్నాము, ఏం చేయలేదంటే వాడిని కూడా అన్ని జైలు వేసి ఇంటికి వెళ్ళిపోతాం. అట్లాగే మనం ఒకరోజు పైకి వెళ్ళిపోతాం, అక్కడ మీకు ఏం తెచ్చినవరా అన్నాడు, అది ఏం తెలియదు, గుడి గోపురాలు దిగినాడు, ఏం తెగకపోతే ఎట్లా వచ్చినావు, నేను నీకు ఏం తీసుకురావాలంటే నీ ఆశీర్వాదాలు కావాలి, ఇక్కడ ఎవ్వరీ లేవు, నీ అకౌంట్ ₹1 ఎందుకు అంటున్నావు అంటే నీ జన్మలో నువ్వు ఎప్పుడు ఒక దానం చేసినవో కాదు, ధర్మం చేసినవో కాదు, నీకు ఇక్కడ కాదు, ఇక్కడ నేను ముందుగా ఇక్కడ ఎన్ని పనిష్మెంట్ చేయాలో అన్ని పనిష్మెంట్ ఇచ్చి మనం వాపస్ పంపిస్తా, మనిషిలాగా కాదు, ఇంకా జంతువులాగా బెగ్గరలాగా పంపిస్తాను. కాబట్టి మనకు అది ఒక సాటిస్ఫాక్షన్. ఇక్కడ ఏదో ఒకటి మనం చేస్తేనే మనకు అన్ని విధాలుగా బాగా జరుగుతుంది. వెనకనే ఉండేదంటే చెప్పిన ఈ రోజుల్లో ఇవ్వాలని తెలుసుకుంటుంది. ఏమైనా అక్రమ సంపాదన కానీ ఏదైనా కూడా మనం ఎంతో కొంత మనం ఖర్చు పెడితేనే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. అప్పుడే మనకు తృప్తి ఉంటుంది. మన అకౌంట్లో జమ అయింది అంతా, బ్యాలెన్స్ అంతా అందులో అక్కడ ఉంటుంది. కాబట్టి మనము అర్థం చేసుకోవాలి మనం ఎంత, మన జీవితం ఎంత, మనం బతికేదండి రోజు, మన తర్వాత ఏం జరగబోతుంది అనేది ఒక్కసారి కోవిడ్ మనం పోతుంటాం. లాస్ట్ స్పీకర్ మీదకి వస్తాడు, వాడు బతుకుతే వాడికి రాసుకుంటే నూకలు రాసుకుంటే బతుకుతాడు, లేకపోతే పోతాడు. బతికి వచ్చిండు అనుకో, అమ్మో ఈ పైసా గీసా ఏం పనికిరాదు, అమ్మ ఏం చేసుకుంటాం, పోయిన తర్వాత
ఇదంతా ఇట్లుంటే సాగుంటే దగ్గరికి పోయి చూసినా అని ఓ పెద్ద భయం అయిపోయింది చాలామందికి అయింది. కాబట్టి అందుకనే ఫ్రెండ్స్ చెప్పేది ఏమంటే మనం ఉండని రోజులు తృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సేవలు చేస్తూ ఉండాలి. కాబట్టి మనం దీంట్లో ఏ విధంగా కూడా మనం ఎంతంగా కావద్దు. వీలైనంత మటుకు 2 సీవింగ్ సెంటర్స్ పెట్టింది. 5 సీవింగ్ సెంటర్స్ అంటే ఎంతమంది దాని మీద బతుకుతున్నారు, ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటుంటారు అలా కదా. సో అట్లా మనం ఏదో ఒకటి చారిటీ మనం చేయగలిగేది చేసేసి మనం నలుగురికి ఉపాధి చూపించి మనం వాళ్ళు మంచి బతకడం చేయడం అనేది చూస్తే మన అదొక తృప్తి. నలుగురు పిల్లలు మన మూలాన మంచిగా బతుకుతున్నారు, మనతోటి సంతోషంగా ఉంటున్నారు అంటే అదొక సాటిస్ఫాక్షన్. మరి విజన్ అనేది ఉండాలి ఎవరికైనా. ఆ విజన్ లేకపోతే ఈరోజు నేను ఇవాళ లేక ఇట్లా ఉండకపోతుంది. నేను ఒక జాబ్ తీసుకుంటున్నాను. ఇవాళ రోజు నా ఫ్యాక్టరీలో 500 మంది పనిచేస్తారు. జాబ్ విడిచిపెట్టేసిన 92లో నాకు ఒక విజన్ ఉండే ఉద్యోగం వదిలేసి ఎట్లన్నా కూడా ఏదో ఒకటి చేయాలి అని. సో అదేదో ఒక మంచి మనసుతో కోరికతో మంచి బ్లెస్సింగ్స్ కానీ మీ అప్రిసియేషన్స్ కానీ నాకు ఉన్నాయి. మరి లైనిజాన్ని కూడా ఇది కూడా కాపాడుకుంటూ మరి 49 సంవత్సరాలు కాపాడు మా ఈశ్వరయ్య గారు. ఇంకా మీరు కూడా చాప్టర్నా మీరంతా కూడా ఈ నీళ్ళు కాపాడి ఇంత మంచి క్లబ్ను డెవలప్ చేసి మీ కొత్త జూనియర్స్ చేతులు పెట్టిండ్రు. రియల్లీ చాలా మంచి ఎఫిషియెంట్ అండ్ గుడ్ హ్యాండ్స్లో పెట్టినందుకు ఈరోజు ఇన్స్టాల్ అయినటువంటి కొత్త సభ్యులకి మరి అట్లానే ఇండక్ట్ అయినటువంటి కొత్త సభ్యులకి ఇన్స్టాల్ అయినటువంటి న్యూ టీమ్కి అందరికీ కూడా నా తరఫున మల్టిపుల్ 320 తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నూతనంగా అధ్యక్షులు మన తమ్ముడు మొదాని గారు, పెద్దలు సూర్యరాజు గారు. సూర్యుడు అంటే రాజు కూడా సూర్యరాజు గారు, మరియు నరసింహారెడ్డి గారు, సత్యయ్య గారు, మామిళ్ళ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ ఉన్నట్టే కదా. మీరందరికీ నా నమస్కారం. సూర్యరాజు గారు చాలా చక్కటి విషయాలు చెప్పడం జరిగింది. నేను ఒక్కటే కోరేది ఏంటంటే ఈ కోవిడ్ టైంలో ఈశ్వరయ్య గారు కానీ మరియు శేఖరన్ శెట్టి గారి ఒకసారి నా దగ్గర పని మీద వస్తే వారు మొత్తం కవర్ తొడుక్కొని తలకు, శరీరానికి, చేతులకు వేరులకు సేవ చేసి వస్తే అడిగినాను ఎక్కడికి పోయేస్తున్నావు అని అడిగితే మేము లయన్స్ క్లబ్ పక్షాన బీద వాళ్ళకు సాయం చేసి వస్తున్నాము. చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, టీవీలలో, సోషల్ మీడియాలో కుక్కర్ను ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు, మనుషులను ప్రేమించే వాళ్ళు తక్కువైపోయారు. కుక్క ఏమో ఏసీ కార్లో తిరుగుతుంది, పని చేసే ఆమె ఏమో ఏసీ కార్లో కూర్చోదు, రామాయణకి ఎక్కువ చెప్తారు. అంటే అటువంటి పరిస్థితి మన దేశంలో కనబడతా ఉన్నది. కాబట్టి లయన్స్ క్లబ్ వాళ్ళతో నేను కోరేది ఏంటంటే కొద్దిగా సౌండ్ వేస్తే వాళ్ళతో కోరేది ఏంటంటే మనం ఎక్కడ ఉన్నా కానీ తప్పకుండా ప్రజలకు ఎడ్యుకేట్ చేసి మనిషిని మనిషి ప్రేమించేటట్టుగా చూడవలసిన బాధ్యత. రీసెంట్లీ వెంశెట్టి శ్రీనివాస్ వారి సన్యకుడు
ఖమ్మం జిల్లా, మన జిల్లాతో ఎలాంటి సంబంధం లేదు. 40 టీవీలు, దాదాపు ల్యాప్టాప్లు కూడా ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆన్లైన్ చదివేటటువంటి అమ్మాయిలకు, ఆయన ఖమ్మం జిల్లా, మనదేమో సిద్దిపేట జిల్లా. కానీ వెంచటి శ్రీనివాస్ గారు ఇది తీసుకొచ్చి ఎంతోమందిని సేవ చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నానంటే మనం వృధా ఖర్చులు చేయొచ్చు. ఇక్కడ కొర్తివార అజయ్ గారు ఉన్నారు, ఎన్నో సభలలో కూడా నేను చెప్పినాను. వృధా ఖర్చు అంటే ఒకరికి మించి ఎవరు. ఆయన 60 ఐటెంలు పెట్టినట్టే నేను 70 పెట్టాలి, నేను 80 పెట్టాలి. తినేదే ఇంత, కడుపులో పడేదే ఇంత. కానీ పూల డెకరేషను రకరకాలుగా వృధా ఖర్చులు చేసి ఏదైతే లయన్స్ క్లబ్ వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళకి సహకరిస్తే తప్పకుండా ఇది ప్రజలకు అందుతుంది. రైస్ బ్యాంక్ ఏదైతే పెట్టిరో ఈరోజు నేను రెసిడెన్షియల్ స్కూల్ పోయేస్తున్నాను. ఆడ ఇన్స్పెక్షన్ చేసే వరకు 42 బ్యాగ్స్ 1.5 ఇయర్ దాటిపోయింది. అంటే కరోనా వచ్చి 1.5 ఇయర్ నుంచి రైస్ అక్కడే ఉన్నది. నేను అక్కడ టీచర్కు, ఆ ప్రిన్సిపల్కు, హెడ్ మాస్టర్ గారికి అడిగినాను, అయ్యా ఇక్కడ ఈ రైస్ ఉన్నది ఖరాబ్ అవుతుంది అని నేను చెప్తే దాన్ని ఇచ్చేయమని చెప్పింది సార్, హర్రాజ్ చేసేయమని చెప్పిన వాళ్ళు. వినోద్ గారితో నేను కోరేది ఏంటంటే ఇమీడియట్లీ రేపే నేను కలెక్టర్ గారికి లెటర్ పెట్టి ఏ హాస్టళ్లలో రైస్ డేట్ ఎక్స్పైర్ అయ్యేటటువంటి పరిస్థితి ఇంకా 3-4 నెలలు అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. తీసుకుపోయి సముద్రంలో పారేయవలసి వస్తుంది, చెర్లలో పారేయవలసి వస్తుంది. కాకపోతే అటువంటి వాళ్ళకు బీద వాళ్ళకు సాయం చేసేటటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పి నోట్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండోది ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది కొండపాక దగ్గర. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ ఎందుకు వద్దు అని అంటున్నానంటే ఒక్కటే ఉండాలి, రెండోది కావద్దు. మనము మన తల్లిదండ్రులను సాధాలి, అప్పుడే మనం మానవులం. చెప్పినట్టు సార్ చెప్పినట్టు గుడికి పోతేనో, మస్జిద్కి పోతేనో, చర్చికి పోతేనో దేవుని దగ్గరికి స్వర్గం దొరకదు. తల్లిదండ్రులను కూడా సేవ చేయాలి, ఆ బాధ్యత తీసుకోవాలి. తీసుకోబోతున్నారు, ఏం చేస్తున్నారు, ఆడ ఎంపీ 10,000 కట్టేస్తున్నారు, ఓల్డేజ్ హోమ్లో వేసేస్తారు. 2 నెలలకో 2 నెలలకో 3 నెలలకో కోడలో కొడుకో పోయి చూసి వస్తూ ఉంటారు. ఆ కోడల బాధ్యత, ఆ బిడ్డ బాధ్యత, కొడుకు బాధ్యత. వాళ్ళు మన కన్నలు 9 నెలలు కడుపులో పెట్టిండ్రు, సాధిండ్రు, పెంచిండ్రు, ఇంజనీర్ చేసిండ్రు, డాక్టర్ చేసిండ్రు, ప్రొఫెసర్ చేసిండ్రు, రైటర్ చేసిండ్రు, లయన్స్ క్లబ్ మెంబర్ చేసిండ్రు. కాబట్టి నాకు రాజకీయ నాయకులు చేసినటువంటి తల్లిదండ్రులకు నేను సాధకపోతే దేనికోసం నేను బతికి అని చెప్పినాను అడుగుతాను. అందుకోసం దయచేసి బాగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది సమాజంలో. ఇప్పుడు మనం టీవీలో చూసినాం, మనం కరోనా వస్తే చనిపోతే కొడుకుని అడిగినా, ఏమైనా మీ తల్లి చచ్చిపోయిందంటే ఏం పోవాలన్నా, మున్సిపాలిటీ ట్రాక్టర్ వచ్చింది, జేసీబీ వచ్చింది, తీసుకుపోయి బొందబెట్టినలో బొందబెట్టి కష్టం చేసేటోళ్ళు కష్టం చేసేది. ఇదా మానవత్వం? ఇదా మన భారతీయత? ఇది తప్పు. ఇక్కడ డాక్టర్ గారు కూర్చున్నారు, డాక్టర్లతో మాట్లాడాలి. మనం ఏం చేయాలి సార్, ఏం ప్రికాషన్ తీసుకోవాలి, నేను పార్టిసిపేట్ కావాలన్నా లేదా అని అడగాలి. ఫస్ట్ డాక్టర్లు అందరూ భయపడరు, వాస్తవం కూడా. దవాఖానలు తాళం వేసుకున్నారు, ఫోన్ లాగడుతున్నారు, మెల్లగా మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. దాని తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది ఏది అనేది కరోనా. ఈరోజు మనం ముట్టుకున్నా కరోనా రాదు, మన భుజం పైన పెట్టినా కరోనా రాదు. ఇది మాత్రం తప్ప ఇంకా వేరే మార్గం ఏం లేదు కరోనా వచ్చడానికి. 9 తొవ్వలు ఉన్నాయి, 9 తొవ్వలు 6 తొవ్వలు కుల్లా పెట్టాలి, 3 తొవ్వలు బంద్ చేసుకోవాలి. కరోనా చెప్తున్నాను, నేను ఉన్న విషయం చెప్తున్నాను, నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఫోటో తీసుకునేటప్పుడు మాస్ టీమ్ అని చెప్పి నేను తీయాలని చెప్పాను. నేను హార్ట్ పేషెంట్, బైపాస్ అయింది నాకు, డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు, అయ్యా నువ్వు తీయకు అని చెప్పి, డబల్ మాస్క్ పెట్టుకోమని చెప్పారు. నేను అందుకని డబల్ మాస్క్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాను. ఎందుకంటే భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ బాధ్యత ఉన్నది, కుటుంబ బాధ్యత ఉన్నది, అక్క చెల్లెలు ఉన్నారు, సమాజం ఉన్నది.
నాకు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎమ్మెల్సీని 2 సంవత్సరాలు ఉన్నది. ఆ 2 సంవత్సరాల్లో ఎంతోమందికి సేవ చేయాలి. ఇక్కడ మన శేఖరం సెట్ కూర్చొని ఉన్నాడు. ఒకనాడు వారి ఇంటికి పోయింది. సేటు ఒక పుస్తే బట్టలు కావాలి అనగానే ఇమీడియట్లీ లోపల పోయి తీసుకొచ్చి 15,000 రూపాయలు చేతిలో పెట్టి నిన్న మీరు ఇప్పిరంటే లేదా నేను తీసుకోపో చీరేలు ఏమొస్తాయో ఇచ్చేసేవి చెప్పి. అట్లాగనే ఇక్కడ ఉన్నటువంటి ఆయన పేరు ఇంటి పేరు ఉప్పల శ్రీను కానీ కుంకుమ శ్రీను అని చెప్పి కుంకుమ బ్యారం చేస్తాడు. ఆయనకి చెప్పినాక ఆ హైదరాబాద్లో ఉన్న ఉప్పల శ్రీనివాస్ గారు కానీ చాలామంది సహకారులు పుస్తే బట్టలు ఇచ్చి కూడా బీద వాళ్ళని ఆదుకుంటున్నారు. కాబట్టి టైం తక్కువ ఉన్నది, ఎందుకంటే ఆకలి కూడా అవుతుందని చాలా విషయాల్లో మీరు కొద్దిగా అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరికీ. ఎందుకంటే వినోద్కి నేను నిజంగా కూడా ఎత్తుకున్నాను. చిన్నప్పుడు వాళ్ళ చెల్లెలతో రాఖీ కట్టించుకున్నాను. నేను రాఖీ కట్టినప్పుడు కట్టం పెట్టాలి కదా, కట్టం వాళ్ళ చెల్లెలకు పెడుతూ ఇప్పటిదాకా కూడా అదే రిలేషన్షిప్. కామారెడ్డిలో ఒక చెల్లె ఇద్దరున్నా, పెద్దపల్లిలో ఒక చెల్లె ఉన్నా, హైదరాబాద్లో ఒక చెల్లె ఉన్నా. నా తమ్ముడు నా ముంగడ కూర్చొని ఇలా ప్రెసిడెంట్ అయిందంటే నేను ఎంతో గర్వపడతాను. నేను ఈనాడు కూడా ముస్లిం, హిందూ, క్రైస్తవుడు లేకపోతే సిక్కు అని ఆలోచించండి. నేను ఒక మానవునిగా అందరిని అభిమానించి ప్రేమించి ఇక్కడ చాలామంది నాకు తెలుసు. నేను 67 సంవత్సరాలకు వచ్చిన 76 సంవత్సరాలలో ఈరోజు బర్త్డే చేసుకున్నటువంటి ఈశ్వర్య గారు కానీ, శేఖరన్ శెట్ గారు కానీ, సతీష్ సుగుణ గారు కానీ, సతీష్ పేరు ఆయనది. సతీష్ అంటే ఎవరు అని అనుకుంటారు, సతీష్ సుగుణ అంటేనే డాక్టర్ సతీష్ సుగుణ గారు అని చెప్తారు. అందుకోసం అదృష్టంగా భావిస్తూ ఇవాళ వినోద్ గారికి నేను నిజంగా కూడా తమ్మునిగా ఆశీర్వాదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దల మీద నమస్కారం. అలాగే ఇన్స్టలేషన్ ఆఫీసర్ ఆత్మీయ మిత్రులు మాలో ఒక్కటిగా ఉంటూ ఎప్పుడూ మాకు సోదర పొలాన్ని పెంపొందించే మామిడాల శ్రీనివాస్ గారిని కూడా సన్మానించవచ్చు. సభా సరస్వతికి నమస్కారం. గురుభ్యో నమః. గురువులందరికీ నమస్కారం. మరి ఈరోజు క్లబ్ ఇన్స్టాలేషన్ ఇచ్చినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మానవ సేవయే మానవ సేవ సూర్యరాజు గారు, అలాగే మామిడాల శ్రీనివాస్ గారు, పాత డిస్ట్రిక్ట్ గవర్నర్. మీకు ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. అసలు లైనిజం అంటే ఏంటి, లైనిజంలోకి ఎందుకు వచ్చామంటే సేవ చేయాలని ఇష్టంతో ఈ లైనిజంలోకి రావడం జరిగేది. సిద్దిపేట పంపాటి జ్ఞాన్ చందర్ ఈ రికమెండెడ్ ద నేమ్ ఆఫ్ లయన్ గంప రమేష్ గారితో పరిచయం అయ్యి అలా మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ బ్లూస్ కు స్పాన్సర్షిప్ మాకు వి గాట్ ఇట్ ఫ్రమ్ సిద్దిపేట. సో దిస్ ఇస్ ఆపర్చునిటీ. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్. ఈశ్వరయ్య గారి పెద్దలకి, మన గౌరవనీయులు ఫారూక్ హుస్సేన్ గారికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా ఇక్కడ పెద్దలు డాక్టర్ సతీష్ చేసి రిస్క్ ఫేస్ చేస్తూ మనకు చేసినటువంటి, అలాగే జూలై 1 కూడా డాక్టర్స్ డేగా నిర్వహించుకోవడం జరుగుతుంది మా లయన్స్ క్లబ్స్ నుంచి. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ గారిని సన్మానించుకోవడం జరుగుతుంది. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ టు దట్. Request more than into
అన్ని పచ్చగా కప్పుతున్నారు మీరు ఇక్కడ పంపుతారేంది మామా ఇవన్నీ ఎర్ర